శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే వామే భూమి సుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రా సుధా చతుర్ఘ్నో భరతశ్చ పార్శ్వదలయో వాయవ్యాధికోణేషు సుగ్రీవశ్చ విభీషణశ్చ గురాతారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం శ్రీ రామం భజే శ్యామలం. ఇవాళ యాక్చువల్లీ మనం కొన్ని విషయాలు చర్చించుకుంటామండి. మనకి భగవద్గీతలో రాజవిద్య రాజగుహ్య యోగం అని ఉంటుంది కదా. ఎందుకు భగవద్గీతలో రాజవిద్య అనే మాటకు అర్థం ఏముంటుందండి సాధారణంగా? రాజవిద్య అంటే ఏంటి రాజులు నేర్చుకునే విద్య కదా? మరి రాజగుహ్యం రాజులకే తెలియబడే నిగూఢమైనదా? రహస్యమైనది. గుహ్యం రహస్యం. రహస్యమని కదా, రహస్యంగా ఉండేటువంటిది, గూఢమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది. మరి రాజులకే తెలియబడేటువంటిది గూఢమైనటువంటి విద్యని భగవద్గీతలో అర్జునుడికి ఎందుకు చెప్పాడు? అర్జునుడు రాజు కాబట్టి. మరి అంటే రాజులకే నేర్పించవలసిన విద్య. ఇప్పుడు భగవద్గీత మనకి ఆధ్యాత్మ విద్య అంటారు కదా. అంటే ఆ విధంగా మనందరికీ తెలిసినట్టు కదా. అంటే ఫస్ట్ అంటే ఎవరికైతే ఈ విద్యని ఎవరికైతే నేర్పించాలి, ఇక్కడ రాజు అంటే ఆ కాలంలో పరిపాలకుడు కదా. పరిపాలకుడు కాబట్టి వాడికి నేర్పించాలి ఈ విద్య అనేది అనే అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు భగవద్గీత ఆధ్యాత్మ గ్రంథం అయితే ఆ ఆధ్యాత్మ విషయాల్లో రాజవిద్య రాజగుహ్యం అనేటువంటి ఈ ఈ అధ్యాయంలో ఆ అధ్యాయాన్ని ఒక యుద్ధంలో ఉన్నటువంటి ఒక రాజుగారికి ఎందుకు పరమేశ్వరుడు చెప్పాల్సి వచ్చింది అంటే, మనకి సాధారణంగా ఇప్పుడు మనం భగవద్గీతలో కర్మయోగం అను, లేకపోతే సాంఖ్యయోగం అను, జ్ఞానయోగం అను, భక్తి యోగం అను, సరే ఇట్లాంటి యోగాలతో వెళ్తున్న భగవద్గీత ఒక్కసారిగా అంటే ఇప్పుడు సాంఖ్యయోగం ఓకే. అంటే అది ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి విషయం. జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం కదా. ఇట్లా ఏవైతే విషయాలు ఉన్నాయో, ఈ విషయాలన్నీ మనకి అదేంటి ఆధ్యాత్మ పరంగా వెళ్తున్నాయి అనేటువంటి ఒక ఆలోచన మనకు కలుగుతుంది. కానీ భగవద్గీతలో ఇదే ఆధ్యాత్మ పరంగా చెప్పేటువంటి విషయాలలో రాజవిద్య, రాజగుహ్యం అనేటువంటి యోగం ఎందుకు చెప్పబడింది అని ఎప్పుడైనా మనం ఆలోచించుకుంటే, మొట్టమొదటగా ఈ యోగాన్ని రాజు అయినటువంటి అర్జునుడికి పరమేశ్వరుడు పరమాత్మ చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే, ఇదేమైనా క్షత్రియ విద్య కాదు కదా. క్షత్రియ విద్య అంటే క్షాత్రాన్ని ప్రదర్శించేటువంటి, లేకపోతే క్షాత్రాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించేటువంటి విద్య అంటే యుద్ధ కళలు అవన్నీ. కానీ ఈ రాజవిద్య అనేది రాజులకి నేర్పించేటువంటి విద్య. అంతేనా? ఇంకా దానికి ఇంకేమైనా వేరే ఇతరత్ర ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? రాజవిద్య అనేది ఇతరులకి ఇంకా చెప్పటానికి ఇంకా ఏవైనా విషయాలు ఉన్నాయా? అంటే మనం ఆ దృక్కోణం నుంచి ఆలోచించగలిగామా? ఎందుకు చెప్పాలి రాజుకి? ఎందుకంటే ఎందుకు అవసరమైంది అంటే యాక్చువల్‌గా రాజులు ఎవరికైతే ఈ విద్య అనేది ఎరుక లేదో వాళ్ళు అంటే ఎరుక కానంత మటుకు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకు తెచ్చారు. యుద్ధాలు తెగ చేసుకున్నారు. యుద్ధాలు తెగ చేసుకుని ఒకళ్ళని ఒకళ్ళు హింసించుకుంటూ ప్రజలని నానా కష్టాల పాలు చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి
సౌకర్యాలని అందించాల్సినటువంటి మెరుగైన పాలనని వాళ్ళు అందించలేకపోయారు. అలా అందించలేక అధికారం కోసం, నియంతృత్వం కోసం మొత్తం అంతా కూడా నా అధీనంలోనే ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి రాజుల కోసం నువ్వు ఎవరో తెలుసుకునే విద్యని ముందర నేర్చుకో. ఆ నేర్చుకున్న తరువాత ఎప్పుడైతే నీకు నువ్వు అర్థమవుతావో, అప్పుడు నువ్వు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళగలవు. అలా యుద్ధానికి వెళ్ళలేక ఎప్పుడైతే నీ మనస్సు అంతవరకు కూడా కల్లోలంగా ఉన్నదో, అంటే ఒక రకమైనటువంటి అలజడితో ఉన్నదో, అవతల వాళ్ళకి మీదకి వెళ్లి వాళ్ళని చంపేయాలి. అవతల వాళ్ళ యొక్క ఆహ్, ఆస్తులని గాని, రాజ్యాలని గాని, వాళ్ళ యొక్క సైన్య బలగాలని గాని, బలాలని గాని ఏవైతే ఉన్నాయో అవన్నీ నా స్వాధీనంలోకి వచ్చేయాలి అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి, స్వార్థపూరితమైనటువంటి ఈ ప్రవర్తన ఏదైతే ఉన్నదో అది ముందరగా వాళ్ళకి ఆ ప్రవర్తనని శమింపచేసి, నాయనా మీరు చేసేది ఏదైతే ఉన్నదో అది ఈ జగత్తుకి, ఈ జగత్తు యొక్క మనుగడకి ఆటంకం కలిగిస్తోంది. మీరు దీనిని ఇలా చేయకూడదు. అందుకోసమని మొట్టమొదటగా మీరు ఎవరు? ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తున్నారు? అసలు మీకంటూ ఒక అధికారం ఎలా వచ్చింది? లేకపోతే ప్రజలు అనేవాళ్ళు ఎవరైనా మీ కింద ఉన్నటువంటి బానిసలా? లేకపోతే మీ మీ అధీనంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులా వీళ్ళేమైనా? అనేటువంటి ఈ విషయాలన్నీ తెలియాలి అనటం కోసం మొట్టమొదటగా వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలిగించడం కోసం గురువుల చేత ఈ ఆధ్యాత్మ విద్య బోధింపబడింది. అందుకోసమని దీనికి రాజవిద్య అంటారు. ఈ ఆధ్యాత్మ విద్యని. ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది రాజవిద్య. ఎందుకోసం? రాజులు గనక క్షమించగలిగితే, క్షమించటం కాదు, శమించటం. అంటే వాళ్ళకి శాంతి కలిగి మనస్సు పరిపాలన వైపు ఉంటూ వాళ్ళల్లో ఎటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణి లేకుండా ఉంటే, అప్పుడు వాళ్ళందించేటువంటి పరిపాలనలో ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండి, వాళ్ళతో ఆ ఆధ్యాత్మం వైపు వాళ్ళని గూడా నడిపించగలరు అనేటువంటి ఒక ఆలోచనతో ఆ పరిపాలకులకి మొట్టమొదటగా నేర్పించినటువంటి విద్య ఏదైతే ఉందో అది ఆధ్యాత్మ విద్య. కాబట్టి ఆ ఆధ్యాత్మ విద్యకి రాజవిద్య అనేటువంటి ఒక పేరు వచ్చింది. ఇది అంతా కూడా వశిష్ఠ మహర్షి రాముల వారితో అంటారు. మనం క్రితం వారం ఏం చెప్పుకున్నాం? అసలు ఈ జ్ఞానావతరణం ఎందుకు జరిగింది? ఎవరి కోసం జరిగింది? ఏ విధంగా జరిగింది? ఎవరు మొదట ఎవరికి ఏమి చెప్పారు? అనే విషయం మనం క్రితం వారం చెప్పుకున్నాం. బ్రహ్మగారు మొట్టమొదట అజ్ఞానాన్ని సృష్టించి, ఆ అజ్ఞానం వైపులో ఉన్నటువంటి ఆ మకిలిని తుడిచి, ఇది జ్ఞానం అనేటువంటి ఒక దృష్టిని వశిష్ఠ మహర్షికి కలిగించి, ఆ విద్యని వశిష్ఠ మహర్షి వశిష్ఠ మహర్షికి అందించి, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ విద్యని ప్రచారం చెయ్యి. ఈ విద్యని ప్రజలందరికీ కూడా బోధించు. కానీ ఆ బోధన చేసేటప్పుడు ఆ బోధనని అందుకునేటువంటి అర్హత వాళ్ళకి ఉన్నదా? లేదా? అనేది గమనించి అప్పుడు వాళ్ళకి చెప్పు. అర్హత అంటే ఒక రకంగా ఎవరికైతే అవసరం ఉన్నదో ఆ అవసరం ఉన్నవాడికి ఈ విద్యని అందుకోవడానికి తగిన అర్హతలు, అంటే ఇప్పుడు మనకి భాగవతంలో హిరణ్యకశిపుడును, ప్రహ్లాదుడు వీళ్ళందరూ ఉన్నారు. నారద మహర్షి ద్వారా ప్రహ్లాదుడికి ఈ భక్తి తత్వం, ఆధ్యాత్మ విద్య చిన్ననాడే అలవరింది. ఇప్పుడు ఈ విద్య ఎవరికి అవసరం? హిరణ్యకశిపుడికి అవసరం. ఇప్పుడు ఈ విద్యని చెప్పటానికి నారద మహర్షి ఎవరికి ఇవి చెప్పడానికి ప్రయత్నించారు?
హిరణ్యకశిపుడికే కదా! హిరణ్యాక్షుడు కాదు. హిరణ్యకశిపుడికే కదా! ఆ హిరణ్యకశిపుడికి ఎందుకంటే ఎవరికైతే ఈ విద్య అందుకోవాల్సిన అర్హత అంటే అర్హత అంటే అజ్ఞానంతో కూడుకుపోయినటువంటి ఒకడికి ఒరేయ్ నాన్న ఇదిరా ఇప్పుడు మనం ఏదైతే లాంతర్ బాగా వెలుగుతుందో ఆ వెలుగుతున్న లాంతర్‌కి తుడవం గదా! అవసరం లేదు. కానీ ఎవరికి ఏ లాంతర్ అయితే మసికమ్ముకుపోయిందో ఆ లాంతర్‌ని తుడుచుకోవాల్సిన అవసరం ఉంది. అర్హత అంటే అక్కడ అటువంటి అర్హత. ఎవరికైతే ఈ విద్య అవసరమో వారికందరికీ చెప్పాలి. ప్లస్ ఈ విద్యని అందుకోవటానికి వారు సంసిద్ధంగా ఉండాలి. మనకి భాగవతంలో ఆహ్, మనం మరి హిరణ్యకశిపుడికి ఇదంతా ఎందుకు చెప్పాడండి? అసలు ఆయన చెప్పుకోవడానికి అర్హత ఏముంది? ఎప్పుడు చూసినా గూడా ప్రజల్ని హింసించేవాడు, రాక్షసులతో అదేంటి మహర్షులని వాళ్ళ ఆశ్రమాలని తగలబెట్టించేవాడు, వాళ్ళని హింసించేవాళ్ళు. ఇదే గదా! మనకుండేది. కానీ హిరణ్యకశిపుడు కూడా ఒక అధ్యాత్మవేత్త. ఎందుకంటే తనకి చావు పుట్టుకలని ఇంకోటి అని ఏమీ తేడా లేదు హిరణ్యకశిపుడికి. ప్లస్ అందులో ఆ హిరణ్యకశిపుడికి ఒకానొక సందర్భంలో పరమేశ్వరుని గురించి హిరణ్యకశిపుడు అంటాడు. ఏమని అంటాడంటే ఒక్క నిమిషం అండి. భాగవతంలో ఒక ఒక శ్లోకం ఉంటుందండి. అసలు ఆ శ్లోకం చదువుతుంటే మనకి హిరణ్యకశిపుడు ఇంత గొప్పవాడా అనిపిస్తుంది. ఇది 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 ఈ పద్యం పోతన గారి భాగవతం నుంచి వస్తుందనమాట. ఇదొక్కసారి మనం చదివితే హిరణ్యకశిపుడికి ఇటువంటి కోణం ఉన్నదా అని. హిరణ్యకశిపుడు అంటున్నాడు ఎవరితో? ఆహ్, తన తల్లి అయినటువంటి దితీదేవితో తన తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడు చనిపోయిన తర్వాత తన తల్లిని ఓదారుస్తూ ఇలా అంటాడు. సర్వజ్ఞుడు ఈశుండు సర్వాత్ముడు అవ్యయుండు. అమలుండు సత్యవతుండు అనంతుడు ఆఢ్యుడు ఆత్మరూపంబున అశ్రాంతమును తన మాయా ప్రవర్తన మహిమ వలన గుణములను గల్పించి గుణసంగమంబున లింగ శరీరంబు లీలం దాల్చి కంపిత జలములో గదలెడి క్రియందోచు పాదపంబుల భంగి భ్రామ్యమాణ చక్షువుల ధరిత్రి చలితయే కానంగా పడిన భంగి వికల భావరహితుడు ఆత్మమయుండు కంపితాంతరంగంబున కదలినట్లు తోచ కదలకుండు. ఆయన అంటున్నాడు. ఆ ఈశ్వరుడు ఎవరైతే ఉన్నాడో వాడు ఈ సమస్తానికి అధిపతి. సర్వము తెలిసినవాడు. సర్వత్రా నిండి ఉండేవాడు. అవ్యయుండు, అమలుండు. పైగా ఆయనలో ఎటువంటి మలినాలు గాని, ఎటువంటి దోషాలు గాని లేవు. పైగా ఆ ప్రభువు సత్యుడు. అంటే ఎల్లప్పుడూ సత్ నిజంగా ఉండేటువంటి వాడు. నిత్యుడు. ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు. నిర్మలుడు. ఆద్యంతములు లేనివాడు. ఆత్మరూపమున అశ్రాంతమున్ తన మాయా ప్రవర్తన మహిమ వలన గుణములను గల్పించి గుణసంగమంబున లింగ శరీరంబున్ లీలం దాల్చి కంపిత జలములో కదలిడి క్రియందోచు. ఆయన ఆత్మస్వరూపుడు. మొత్తం ఆత్మ ఒక స్వరూపంగా ఉంటే ఎలా ఉంటుందో అది. లేకపోతే ఆయనే పరమాత్మ. ఆయనే ఆత్మ. అటువంటి ప్రభువు నిరంతరం కూడా తన మాయా ప్రవర్తనాది మహిమలతో త్రిగుణాలని కల్పించుకుంటాడు. సత్వరజస్తమో గుణాలను కల్పించుకుంటాడు. ఆయనంతటా ఆయనే కల్పించుకుంటాడు. కల్పించుకుని ఆ గుణ సంయోగం వల్ల ఒకవేళ సత్వగుణం ఎక్కువైతే సాత్వికుడయ్యి దేవతా గణం వైపు వెళ్తాడు. అంటే దేవతలలాగా అనిపిస్తాడు. రజోగుణం ఎక్కువైతే అంటే ఈ 3 గుణాలలో ఏ గుణం ఎక్కువగా శోభిస్తూ ఉంటే ఆ గుణ లక్షణాలు కలిగినట్లుగా కనిపిస్తాడు. అలా ఆ గుణ సంయోగం వల్ల పైగా వినోదంగా, చాలా లీలగా, చాలా వినోదంగా, చాలా తేలికగా ఆ లింగ శరీరాన్ని దాలుస్తాడు. ఎలాగా అంటే కదలని చెట్లు ఒక, ఒక చెరువు ఒడ్డున కదలని కొన్ని చెట్లున్నాయి.
దూరంగా చూస్తున్నటువంటి వాడికి ఆ చెరువులో ఆ చెట్ల యొక్క ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రతిబింబం కనిపించేటప్పుడు ఆ నీళ్లలో చూస్తే ఏమవుతుంది? ఆ చెట్లు కదులుతున్నట్లుంటాయి. అవి నీళ్ళు అని తెలుసు. ఆ నీళ్ళలో కదిలేవి చెట్లు అని తెలుసు. ఆ చెట్లు కదిలే చెట్లలో నీళ్ళు సారీ ఆ చెట్లు కదలవు అని తెలుసు. అన్నీ తెలుసు. కానీ వాడికి అదెందుకు అలా కనిపించింది అంటే, చూసేవాడి కళ్ళల్లో మాత్రమే ఆ భ్రాంతి ఉంది కానీ, ఆ భ్రాంతి అనేది అసలుగా నిజంగా ఉన్నదా? కళ్ళల్లో మాత్రమే ఉంది. చూసేవాడి కళ్ళ అంటే ఆ భ్రాంతి అనేది ఎవరిలో ఉన్నది? భ్రమ. ఆ భ్రమని పక్కకి తొలగించి చూస్తే యాక్చువల్‌గా అక్కడ ఏమున్నది? నీరుంది, చెట్టుంది. 2 విడివిడిగానే ఉన్నాయి. విడివిడిగా ఉన్నాయి. కలవకుండా ఉన్నాయి. చెట్టు కదలకుండా ఉంది. నీరు కదులుతూ ఉంది. అంతే. ఈ అంటే ఇంత ఆధ్యాత్మ విషయం తెలిసిన వాడు హిరణ్యకశిపుడు గూడా. కేవలం ఆయనకి ఆ హిరణ్యకశిపుడికి ఆ శ్రీహరి అనేటువంటి ఒక్క ఆ రూపం తప్పితే, ఆ రూపానికి ఉన్నటువంటి గుణాలు అన్నీ తెలుసు. కేవలం ఆ రూపం తప్పితే ఇంకెవరి ఆయనకి ఆహ్, ఆ పరమాత్మ మీద ఎక్కడా కూడా కోపం గాని, ద్వేషం గాని లేదు. ఈ ఇది ఈ ఈ పద్యం చదువుకుంటే అంటే హి పోతన గారి భాగవతంలో ఉండేది. ఈ విషయం మనకలా అర్థమవుతుంది. కేవలం హరి అనేవాడు. పైగా ఎక్కడ నీ హరి అంటాడు తప్పితే పరమాత్మ ఎక్కడా అని ఆయన అనడు. ఆయనకి తెలుసు పరమాత్ముడు ఈశుండు, అవ్యయుండు, అమలుండు, సత్యుండు, అనంతుడు. ఆద్యంతాలు లేనివాడు. అంటే పైగా పైగా ఆఢ్యుడు. ఆ! ఆత్మ రూపమున అశ్రాంతమున్. ఎల్లప్పుడూ కూడా ఆ ఆత్మ రూపంగా, అశ్రాంతంగా అన్ని చోట్ల వ్యాపించే ఉంటాడు. అది తెలీదా? మరి ఇంత తెలిసిన వాడు ప్రహ్లాదుడిని ఎలా అడిగాడు? ప్రహ్లాదుడు ఇందుగలడందు లేడని సందేహం వలదని ఎందుకు చెప్పాడు? ఎలా చెప్పాడు? అంటే ఆ సమయంలో చూసి ఈయనకి కూడా ఒక రకంగా ఆహ్, చెరువులో నీళ్ళల్లో కదులుతున్నటువంటి ఆ ప్రతిబింబాలను చూసి అవే చెట్లు అనుకునేటువంటి ఒక మాయ కమ్మేసింది. ఒక మకిలి కమ్మేసింది. ఒక మసి కమ్మేసింది. అది అంటే ఆయనలో ఆ సాధన అనేది అంత పరిపక్వం కాల. ఆ పరిపక్వత లేకపోవటం మూలంగా ఆయన అలా ఇక్కడ ఇక్కడ చూపించు, అక్కడ చూపించు అని చెప్పి రాతి స్తంభాన్ని చూపిస్తే, ఆ సమయంలోట మనకి భాగవతం ఇంకా పోతన గారి భాగవతం ఇంకా చాలా బావుంటుంది. ఈ సమస్త విశ్వం అణువణువు జగదణువు అనేదంటారు. ఈ అణువణువులో కూడా విష్ణు తత్వం పూర్తిగా నిండిపోయిందనట. ఏ సమయంలో ఎక్కడ చూపించి ఎలా రమ్మంటాడు అనేది. సో, అంటే ఎందుకంటే ఇదంతా కూడా ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి, చర్చించుకోబోతున్నటువంటి విషయానికి ఉపోద్ఘాతం ఉంటుందని చెప్పి ఇదంతా కూడా చెప్తున్నాను. యాక్చువల్‌గా వశిష్ఠ మహర్షి రాముల వారితో మాట్లాడుతున్నప్పుడు ఈ రాముల వారు అడుగుతారసలు ఈ విద్యని ఎవరు ఎవరికి ముందర బోధించారు? ఎందుకు బోధించాల్సొచ్చింది అనేది కదా! అలా అడిగినటువంటి సందర్భంలో ఈ విద్యని రాజవిద్య అని అంటారు నాయన. ఎందుకంటే ఆ రోజులలో ఎప్పుడైతే సత్యయుగం గడిచిపోయి త్రేతాయుగం ప్రారంభమవుతుంది. అంటే కాలక్రమేణా మనుషులలో ధర్మ ప్రవర్తన అనేది లుప్తమైపోయి, అలా లుప్తమైపోయినటువంటి వారిలో అధర్మ ప్రవర్తన పెచ్చురిల్లిపోతూ ఉంటుంది. అలా పెచ్చురిల్లిపోయేటువంటి ఆ ప్రవర్తనని మళ్ళీ అణగదొక్కడానికి బలవంతంగా అణిచివేస్తే అది అణగదొక్కబడదు. వాళ్ళకి సరైనటువంటి బోధన అవసరంతో, ఆ బోధనని అందించమని బ్రహ్మగారు ఈ నారదాది మహర్షులు, నారదుడు, పర్వతుడు, వశిష్ఠుడు ఇలా కొంతమంది మహర్షులకి అంటే తన యొక్క
మానసిక సృష్టి ద్వారా ఉద్భవించినటువంటి సృష్టికి పంచభూతాల ద్వారా సృష్టించబడినటువంటి ఈ జగత్తుకి బోధించిన ఆయన అని చెప్పి వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని బోధించి వాళ్ళందరి ద్వారా ఈ జ్ఞానం యొక్క ఆ ఆధ్యాత్మ విద్యని ప్రచారం చేయించారు బ్రహ్మగారు. అంటే అంత ప్రచారం చేసినా కూడా అందుకునే బుద్ధి లేనటువంటి వాళ్ళకి దానిని మొదటగా ఆదరించాలి. అంటే మొదట చెప్పిన దాన్ని వినాలి. విన్న దాన్ని అవగతం చేసుకోవాలి. అవగతం చేసుకున్న దాన్ని సాధన చేయాలి. సాధన ద్వారా ఆ మోక్ష ప్రవృత్తిని పొందగలగాలి. కానీ కొంతమంది దానిని అంతగా అందిపుచ్చుకోలేకపోయారు. వాళ్ళలో ఇగో ఇందాక అనుకున్నాం గదా! మనం ఈ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఇలాంటి రాజులు గూడా ఉన్నారు. ఇక్కడ అదే మాట అంటున్నారు. బహూని స్మృతి శాస్త్రాన్ని యజ్ఞ శాస్త్రాన్ని చావనౌ ధర్మ కామార్ ధర్మ కామార్థ సిద్ధ్యర్థం కల్పితాన్యుచితాన్యథా. నాయనా, ఈ ధర్మార్థ కామ ప్రయోజనాలను సిద్ధింపచేసేటువంటి ఈ స్మృతి శాస్త్రములు, యజ్ఞ శాస్త్రములు ఇవన్నీ కూడా అందుకోసమనే రచింపబడ్డాయి. ఇలా ఈ కాలచక్రం పరివర్తనం చెందుతూ ఉంటే జనులు ధన సంగ్రహపరులు, భోజనాసక్తులు, భోగాసక్తులు అవుతున్నారు. వాళ్ళు వాళ్ళ సంపదలను గురించి వివాదపడుతున్నారు. అసలు అది కూడా ఎటువంటి సంపద? నశ్వరం అయిపోయేటువంటిది. అంటే నాశనం అయిపోయేటువంటిది. అలా నశ్వరం కానటువంటి సంపద ఏదైనా ఉన్నది అంటే అది విద్య. ఆ విద్యలలోకెల్లా ఉన్నతమైనటువంటిది ఆధ్యాత్మ విద్య. ఆ ఆధ్యాత్మ విద్యని ప్రజలందరికీ కూడా అక్కడ అంటే ఆ తర్వాత వచ్చినటువంటి కాలక్రమేణా స్థితులు, వారి యొక్క జీవన ప్రమాణాలు తగ్గిపోతూ అందరూ కూడా ఈ భౌతిక ప్రపంచం వైపు, భౌతిక సుఖాల వైపు ఆసక్తులైపోతున్నటువంటి వారందరిని ఉద్ధరించటానికి భగవంతుడు మా అందరి చేత ఇలా అధ్యాత్మ విద్యని బోధింపచేయటానికి మమ్మల్నందరినీ సృజించారు. ఇది మనం క్రితం వారం అనుకున్నటువంటి ఈ కిందటి వారం అనుకున్నటువంటి ఈ ఆ జ్ఞానావతరణం అనేటువంటి విషయానికి కొనసాగింపు. పైగా ఈ విద్యని ఎవరు అందుకోవాలి మరి? ఇంతగా అందుకోవడానికి అంటే ఇప్పుడు ఎవరికి చెప్పాలి అనేటువంటి విషయం వచ్చినప్పుడు వాళ్ళకి ఆ చెప్పడానికి ఉండవలసినటువంటి వాళ్ళకి అర్హత ఏమిటి అంటే, వివేకంతో ఈ సంసారాన్ని గురించి విచారించి, ఈ జగత్తు గురించి విచారించి వైరాగ్యాన్ని అవలంబించినటువంటి వారికే ఈ విద్యని అందించాలి. అయితే ఈ విద్యని అందించడానికి వాళ్ళు ఇప్పుడు సంసిద్ధంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని ఎలా గ్రహించాలి? అంటే ఎవరైతే ఈ విద్య పట్ల కాస్తో కూస్తో ఆసక్తి ప్రదర్శించగలరో, ఇప్పుడు ఒక రాయి ఉన్నది. ఆ రాయిలో ఎటువంటి చలనాన్ని మన కంటికి కనిపించదు. ఎటువంటి చలనం కూడా కంటికి కనిపించదు కదా! కానీ మరి ఆ రాయి చలిస్తున్నదా లేదా? మన భౌతికపరమైనటువంటి ఈ చక్షువులకి ఆ రాయి కనిపించటం లేదు, కదలటం లేదు. రాయి కనిపిస్తుంది గానీ కదులుతున్నట్లుగా కనిపించటం లేదు. కానీ ఆ రాతిలో చలనం లేదా? ఆ రాతిలో ఉన్నవి అణువులు కాదా? ఆ అణువులలో ఉన్నటువంటి పరమాణువులు లేవా? ఆ పరమాణువుల్లో మిగిలిన ఈ ఈ సబటామిక్ పార్టికల్స్ అంటాం కదా! అవి లేవా? అవి కదలట్లేదా? వాటిల్లో చైతన్యం లేదా? మన భౌతికంగా కనిపించేటువంటి విషయాల వైపే వెళ్తున్నామా? అంతర్లీనంగా ఉన్నటువంటి విషయాలను కూడా మనం తరచి చూడగలుగుతున్నాము. అంతర్లీనంగా కూడా తరచి చూసుకుని, వాటిల్లో ఏదైతే ఈ విద్యకి
ఈ ఈ విషయాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అంటే అటువంటి వారికి ఈ విద్యని అందించాలి గాని, ఎవరైతే వివేకంతో అంటే వాళ్ళలో కాస్తో కూస్తో మొగ్గు చూపగలగాలి వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఈ విద్యను అందించాలి గాని, ఎటువంటి మొగ్గు చూపకుండా ఈ భౌతికపరమైనటువంటి విషయాల వైపే పూర్తి మక్కువతో 100% అదే విషయాలు నాకు కావాలి అనుకునేటువంటి వారికి ఎంత చెప్పినా కూడా చెవిటివాడికి ముందు శంఖం ఊదినట్లు గదా! బూడిదలో పోసిన పన్నీరే. ఇట్లాంటి సామెతలన్నీ మనకి అందుకని పుట్టుకొచ్చినాయి. కానీ నాయనా రామా, నీకు ఈ విషయాలు ఏవి గూడా తెలియకుండానే ఈ ప్రపంచం పట్ల నీకు ఒక అకృత్రిమమైనటువంటి వైరాగ్యం కలిగింది. అంటే సహజ సిద్ధంగానే నీకు వైరాగ్యం కలిగింది కాబట్టి నీకు ఈ విషయాలు ఏవి ఇదిగో ఇది మెటీరియలిస్టిక్ వరల్డ్. ఇది ఆహ్, భౌతికపరమైనటువంటి ప్రపంచం. ఇది ఆధ్యాత్మికమైనటువంటి విషయం అని నీకు ఎవరో చెప్పకుండానే నీ అంతట నీకే సహజ సిద్ధంగానే ఈ వైరాగ్యం కలిగింది కనుక, విషయాల పట్ల అనాసక్తత కలిగింది గనక, ఇప్పుడు నీకు ఈ ఆత్మతత్వాన్ని చెప్తాను. దానికి నువ్వు ఇప్పుడు పాత్రుడవైనావు. పైగా ఇక్కడ ఆయన కొన్ని విషయాలు చెప్తున్నారు. ఏంటంటే అవి ఆహ్, ఆహ్, ఈ తత్వ మాహాత్మ్య వర్ణనము అంటారు. అసలు ఏంటి ఈ విషయం ఏమిటి? ఈ తత్వం యొక్క మహత్యం ఏంటంటే గొప్పతనం ఏంటి? ఈ ఆధ్యాత్మ విద్య యొక్క గొప్పతనం ఏమిటి? ఆ తర్వాత శమ వర్ణనము, తర్వాత సంతోష వర్ణనము ఇవన్నీ గూడా. అంటే శమ మాహాత్యం, సంతోష మాహాత్యం, విచార మాహాత్యం ఇట్లా విషయాలు చెప్తారు. శమం అంటే మనసు ఒక శాంతి అనే మాట శమం నుంచే వచ్చింది గదా! శాంతము అనేటువంటి మాట శమం నుంచి వచ్చింది. అంటే మనసు ఎల్లప్పుడూ గూడా ప్రశాంతంగా ఉండి, అలజడి లేకుండా ఉండాలి. అలా ఉన్నటువంటి వాళ్ళు ఇది వినటానికి అర్హులు. ఎవరికైతే మనసు అల్లకల్లోలంగా ఉన్నదో, అంటే ఒక స్థిర చిత్తంతో లేదో, ఈ విషయం ఏమిటి అనేటువంటిది ఒక అంతు చూడాలి అనేటువంటి ఒక ఆలోచన లేకుండా, ఒక డోలాయమానమైనటువంటి స్థితిలో ఉంటారో, అటు ఇటు ఊగుతూ ఉంటారో, వారికి ఈ విషయం చెప్పకూడదు. ఎందుకంటే వారు ఇంకా ఇంకా ఎక్కువ కల్లోలం అయిపోతూ ఉంటారు. వారి యొక్క పరిస్థితి ఇంకా ఇంకా ఎక్కువ కల్లోల పడిపోతారు. కాబట్టి వారికి ఇటువంటి విషయాలు బోధించకూడదు. ఎవరైతే మనస్సుని ప్రశాంతంగా చేసుకొని, ఈ విషయం వినాలి అనేటువంటి శ్రద్ధతో ఉంటారో వారికి చెప్పాలి. అలా చెప్తేనే వాళ్ళకి ఈ విషయం అవగతమయ్యి, వాళ్ళు శమం పొందగలరు. ఆ తర్వాత ఇక్కడ ఒక చోట అంటారు. ఏంటంటే, దురంతేయం కిల విషయ విసూచిక యది న చికిత్స్యతే తన్నితరాం నరక నగర నికర ఫలానుబంధిని తత్తత్ కరోతి. నాయనా, ఈ దురంత విషయం, ఈ విసూచి వ్యాధికి అంటే ఈ ప్రపంచం అనేటువంటిది ఒక వ్యాధి అని అనుకుని, దానికి తగిన చికిత్సని పొందాలి అనేటువంటి భావన లేకపోతే, ఆ భావన వాళ్ళని నిత్య నరకయాతనకి అనుభవింపచేస్తుంది. పైగా ఇంకొక విషయం గూడా అంటారు. పరీక్షీణే మోహే విగలతి ఘనే జ్ఞాన జలధే పరిజ్ఞాతే తత్వే సమధిగత ఆత్మన్యతితతే విచార్యార్యైః సార్ధం చలిత వపుషో వై సదృశతో ధియా దృష్టే తత్వే రమణమటనం జాగతమిదం. నాయనా, సంక్షీణే మోహే, మోహం క్షీణించిపోయి గొప్పవగు జ్ఞానమేఘములు ఉదయించిన విచ్ఛిన్నమైనటువంటి ఏ ఆత్మతత్వం అందవచ్చును.
అంటే నీకు నీ మోహం క్షీణించిపోయి మనస్సు శాంతం పడి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఆత్మతత్వాన్ని విచారించగలవు. అప్పుడు జీవనకి ఈ జగద్వ్యాపారం అంటే ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఒక లీలగా, ఒక క్రీడగా తోస్తూ ఉంటుంది. ఒక ఆట అంతే. ఇది ఒక లీల అంటే ఒక వినోదం కోసం జరిగేటువంటి విషయం. అంతకు మించి ఇది ఇంకోటి కాదు అని చెప్పి ఈ శమం ఎలా పొందాలి? ఎలా అంటే శమ నిరూపణం ఇది. అంటే శమ ఎలా పొందాలి అంటే ఇక్కడ కించిత్ సంస్కృత బుద్ధీనాం శృతం శాస్త్రమిదం యథా మౌర్ఖ్యాపహం తథా శాస్త్రమన్యదస్తి నకించన. ఆయన ఒకంత చిత్తశుద్ధి గలవారు ఈ శాస్త్రమును పఠించిన వారి అజ్ఞానం తొలగిపోతుంది. వారికి ఈ శాస్త్రం వాళ్ళకి తోడ్పడినట్లుగా ఇంకా ఏ శాస్త్రాలు కూడా తోడ్పడజాలవు. మనుషుడు వాని యొక్క అజ్ఞానం వాళ్ళని కష్టాల పాలు చేయనంతగా భూతలమున వ్యాధులు, మానసిక చింతలు కూడా వాళ్ళకి ఆపదలు కలిగించలేవు. అంటే చెప్పాను ఇందాక అనుకున్నాం కదా! ఎప్పుడు కూడా ఆ విషయం పరిజ్ఞానం లేకుండా అటు ఇటు డోలాయమానంగా ఉండి, ఊగుతూ ఉండేటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందిట అంటే, ఇతర శారీరకమైన బాధలు కలిగిన జ్వరాలు, నొప్పులు వేరే ఏదైనా వ్యాధులు కలిగినా కూడా వాళ్ళకి అంత నొప్పి ఉండదుట. ఎందుకంటే ఎక్కడైతే ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో మైండ్ ఉంటుందో, వాళ్ళ యొక్క పరిస్థితి శారీరకమైన బాధల కన్నా కూడా ఇంకా ఇంతింతలు ఆ బాధ ఎక్కువ ఉంటుందిట. అటువంటి వాళ్ళు ఈ శాస్త్రాన్ని పఠిస్తే వాళ్ళకి ఈ అజ్ఞానం తొలగిపోతుంది. తొలగిపోయి వరం ఘోరాంధకూపేషు కోటరేష్వేవ భూరుహం అంధకీటత్వమేకాంతే నా మౌర్ఖ్యం అతి దుఃఖదం. ఈ అతి దుఃఖకరమైనటువంటి ఈ మూర్ఖతా జీవితం కంటే అంటే ఒక మూర్ఖపు ప్రవర్తన కంటే ఏ చీకటి నూతులలోనూ చెట్టు తొర్రల్లోనూ ఒంటరి పురుగులాగా బ్రతకటం మేలు అని ఈ జనులు ఈ మోక్షోపాయమైనటువంటి ఈ జ్ఞానకాంతిని బడిసినచో మోహాంధకారమున కన్నులు మసకలు క్రమ్మవు. ఇమాం ఆలోక్యమాసాద్య మోక్షోపాయమయం జనః అంధతామేతి న పునః కశ్చిన్మోహతమన్యపి కశ్చిన్మోహతమన్యపి తావన్నయతి సంకోచం తృష్ణా వై మానవాంబుజం యావద్వివేక సూర్యస్య నోదిత విమలా ప్రభ. నాయన ఈ వివేక సూర్యుని యొక్క పవిత్ర జ్యోతి ప్రకాశితం కానంత వరకు కూడా ఈ తృష్ణ మానవులని అంటే మానవుల యొక్క మనస్సులు అనేటువంటి పద్మాలని ముడుచుకుని ఉండినట్లే నొనర్చును. వాళ్ళలో విషయవాంఛలు ఉన్నంత కాలం కూడా వారి యొక్క మనస్సు పరిఢవిల్లదు, అంటే విచ్చుకోదు. కాబట్టి ఆ వివేకం ముందర నీకు కలగాలి. ఇది విషయం నేను వినాలి ఏంటి? ఆ వివేకంతో కూడినటువంటి వైరాగ్యం పొందావు కనుక ఇప్పుడు నీకు ఈ విషయం, ఈ ఆధ్యాత్మ విద్య అనేటువంటి దాన్ని నేను బోధించడానికి సంసిద్ధుడనవుతున్నాను. ఎప్పుడైతే నీ మనస్సు ప్రశాంతంగా లేదో అప్పుడు నీకు ఈ విషయం పట్ల ఒక అవగాహన కలగదు. అదేంటి మరి రాముల వారికి యాక్చువల్‌గా ఇంత మనకి మొట్టమొదట్లో చూసినప్పుడు రాముల వారి యొక్క విషాదము, ఆయన యొక్క వైరాగ్యము చూసాం కదా! చూసిన తర్వాత కూడా ఇప్పుడు మరి ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే, నువ్వు ఇంతగా ఉన్నావు కనుక ఇప్పుడు ఈ విద్యను అందుకోవడానికి అర్హుడివి అని అంటున్నారంటే, అంతకుమునుపు ఆయన మరి విద్యను అందుకోవడానికి అర్హుడిగా లేడు అని అంతకుమునుపే కదా చెప్పారు. నువ్వు ఇంత విషయం ఇంత అల్లకల్లోలంగా ఉంది. ఆయన రాముల వారే అంటారు.
నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎల్లప్పుడూ కూడా ఆయన మౌనంగా ఉండి, ఎవరితో మాట్లాడకుండా, ఎక్కడా కలవకుండా, ఎవరితోనూ కలవకుండా, ఒక రకమైనటువంటి నిస్సత్తువ, నిస్తేజస్తో కూడి ఉన్నటువంటి రాముల వారు, మరి ఇక్కడ నువ్విప్పుడు ప్రశాంతంగా ఉన్నావు విను అని ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే రాముల వారు అప్పటి వరకు కూడా నా పరిస్థితి ఇది అని బయటికి ఎవరికీ చెప్పలా. ఎక్స్‌క్యూజ్ మీ. ఎప్పుడైతే తన గురువుల ఎదుట విషయాన్ని చెప్పారో, చెప్పి ఆ విషయానికి సంబంధించినటువంటి ఒక చికిత్స బేసిక్. ఒక మానసిక రోగికి చికిత్స అందించడానికి ఒక వైద్యుడు ఏం చేస్తారో, రాముల వారు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఒక రకంగా ఒక మానసిక వ్యాకులతతో చిన్నదే గదా! అలా మానసిక వ్యాకులతో ఉన్నప్పుడు, ఆ వ్యాకులతని నా పరిస్థితి ఇది. కాబట్టి నన్ను కాస్త ఉద్ధరించండి అని ఎప్పుడైతే సంసిద్ధతని వ్యక్తం చేశారో, అప్పుడు ఆయనలో ఒక శమం కలిగింది. ఒక శాంతి కలిగింది. ఇప్పుడు ఆ శాంతి కలిగినటువంటి మానసిక పరిస్థితిలో రాముల వారు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆయనకి విద్యనందిస్తున్నారు. ఎప్పటి వరకు అయితే ఆయన తన గురువుల ఎదుట నా పరిస్థితి ఇది అని చెప్పలేకపోయారో, అప్పటి వరకు గూడా రాముల వారు అదే విచారంతో, విచారణ లేకుండా ఉండారు. ఇప్పుడు అనంతానీహ దుఃఖాని సుఖం తృణలవోపమం నాతఃసుఖేషు బధ్నీయాద్ దృష్టిం దుఃఖానుబంధిషు. ఈ సంసారం అనేది అంతము లేని దుఃఖములకు తావు. సుఖము ఇక్కడ తృణలవోపమం. ఒక చిన్న గడ్డి పరకంత మాత్రమే ఉంటుంది సుఖం అనేది. కానీ దుఃఖాలకి ఈ సంసారం అనేది అనంతం. అనంతానీహ దుఃఖాని. కాబట్టి ఈ దుఃఖంతో కూడినటువంటి ఈ సంసార సుఖాల వైపునకు నీ దృష్టి పోనీయకు, మరల్చొద్దు. కంప్లీట్‌గా, పూర్తిగా నేను చెప్పబోయేటువంటి విషయం మీదనే ధ్యాస పెట్టు. ఎందుకింత యాక్చువల్‌గా మనకి వచ్చే ప్రకరణం, ఉత్పత్తి ప్రకరణం నుంచి యాక్చువల్‌గా అనేకానేక దృష్టాంతాలతో జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. కానీ ఎందుకిన్ని విషయాలు చెప్తున్నారు రాముల వారికి? మీరు కూడా అనగొచ్చు. అసలు ఇప్పటిదాకా మనం ఆ ఆత్మావబోధనం అనేటువంటి విషయంలోకి ఇప్పటిదాకా వెళ్ళలేదు. ఎప్పుడెళ్తాం అనేటువంటి ఒక ఆలోచన మనందరికీ కూడా రావచ్చు. మొదట్లో ఇదంతా చదువుతుంటే. ఎందుకోసం అనంటే, ఒక అంత విషయాన్ని, అంత గహనమైన విషయాన్ని వినేటప్పుడు, ఆ విషయానికి ఆ విషయం వినటానికి తగిన మానసికంగా బలంగా ఉన్నామా లేదా? లేకపోతే మనల్ని మనం సంసిద్ధుల్ని చేసుకోగలుగుతున్నామా లేదా? అనేది ఒక్కసారిగా మనల్ని మనం తరచి చూసుకోవటానికి ఇంతగా చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. ఎందుకంటే ఇది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వర్క్. ప్రిపరేషన్ చేస్తున్నారు మన చేత. మనందరి చేత గూడా. ఒక సాధన చెయ్యాలి అంటే ముందర మామూలు మనం భగవంతుడి ఎదురుగుండా కూర్చొని ధ్యానం చేసుకుందాము అని అనుకుంటే, కూర్చున్న వెంటనే మనకి ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోగలుగుతామా? వెళ్ళలేము. అంటే నా వరకైతే నేను ఆయన కూర్చున్న వెంటనే నా మనసులోకి అనేకానేకమైనటువంటి విషయాలు అలా వస్తూ ఉంటాయి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒకదాని నుంచి ఒకటి, ఒకదాన్ని ఒకటి అల్లుకుని ఇంకో అనేక విషయాలు వస్తూ ఉంటాయి ఆలోచనలు. అలా ఆలోచనలొచ్చేటప్పుడు మరి నా ధ్యాన స్థితి ఏమవుతుంది? నేను ధ్యానంలోకి వెళ్ళగలుగుతున్నానా? కానీ నా ప్రయత్నాన్ని మానకూడదు. అలానే కూర్చోవాలి. అలానే చెయ్యాలి. మనసులోకి ఆలోచనలొస్తే వచ్చాయి. రానిద్దాం. వాటి గురించి నేను ఇంకా ఏదైతే ఆలోచనొస్తుందో ఈ ఆలోచనొస్తుంది. ఎక్కడితో ఆపేద్దాం, ఇక్కడితో ఆపేద్దాం, ఇక్కడితో ఆపేద్దాం. ఇలా ఎప్పటికప్పుడు, ఎప్పటికప్పుడు నేను తరచి చూసుకుంటూ, ఎప్పటికైతే ఆ స్థితిని నేను చేరుకోగలుగుతానో
అక్కడ నుంచి నా యొక్క ధ్యానం అనేది అప్పటి నుంచి కుదురుతుంది. కానీ అప్పటి వరకు కూడా నా సాధన ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెట్టకుండా రోజుకి ఒక 5 నిమిషాలో, 10 నిమిషాలో, పావుగంటో లేకపోతే 2 నిమిషాలు. ఆ 2 నిమిషాల వరకు కూడా నా మనసు ఎటువంటి ఆలోచన లేకుండా కేవలం ఒక ధ్యానైక స్థితిలోనే ఉండగలుగుతుందో, ఆ స్థితిని చేరుకునేంత మటుకు కూడా ఈ సాధనని వదలకుండా చేయాలి కాబట్టి, అంటే దానికంతా గూడా ఇదొక ప్రెప్ వర్క్ ఇది. ప్రిపరేషన్. మనల్ని మనం సంసిద్ధత చేసుకోవటం. దానికోసమని మహర్షి రాముల వారికి ఇంత చెప్తున్నారు. లేకపోతే మొట్టమొదట రాముల వారు వచ్చి కూర్చొని, "ఆ! కూర్చో నీకు ఈ ఆధ్యాత్మిక విద్య బోధిచ్చేస్తాను. ఇప్పుడు నువ్వు ఆలోచన చేసుకోవచ్చు. నీకు ఆ విద్యంతా వచ్చేస్తుంది" అని చెప్పలా. ముందరగా శమ నిరూపణం చేస్తారు. తత్వ విచారణం చేయిస్తారు. తర్వాత ఆహ్, అసలు ఎందుకు ఈ జ్ఞానం ఎందుకసలు చెప్పాల్సొచ్చింది? ఇప్పటివరకు మనకి అధ్యాత్మ విద్య అనేటువంటి జ్ఞాన శాస్త్రంలో ఒక్క పేజీ కూడా మనం తిరగేయలా. ఇప్పటివరకు ఇన్ని వారాలు బట్టి నడుస్తున్నాం మనం. ఇవాళ 12వ వారమో, 13వ వారం. ఇప్పటివరకు గూడా ఆ విషయంలోకి ఇప్పటివరకు వెళ్ళలా. ఎందుకోసం అంటే, ఇంత గహనమైనటువంటి విషయాన్ని వినటానికి, అర్థం చేసుకోవడానికి, ఆ అర్థం చేసుకున్న విషయాన్ని మరలా మననం చేసుకోవటానికి, అంటే నెమరేసుకోవడానికి, ఇది మనల్ని మనం సంసిద్ధత చేసుకుంటున్నాం. సంసిద్ధం చేసుకుంటున్నాం. ఆ సంసిద్ధత చేసుకోవటం కోసం లేకపోతే తత్వ మాహాత్మ్యం ఏమిటి? ఇప్పటి వరకు మనకి రామాయణంలోనూ, మహాభారతంలోనూ, భాగవతంలోనూ చాలా చోట్ల ఫలశ్రుతులు వింటూ ఉంటాం. రామాయణంలో గూడా అక్కడ అన్ని చోట్ల కాదు గానీ, ఇప్పుడు మనకి సుందరకాండ ఉంది అంటే, దానిని మనం తత్వ విచారంతో విచారిస్తే అది లలితా పరమేశ్వరి ఆహ్, అమ్మవారి యొక్క సాధన అవుతుంది. ఆవిడ యొక్క ఆరాధన అవుతుంది. మనకి ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తుండగా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మనంతవరకు గూడా ఒక కోతి ఎళ్లి సీతమ్మ వారిని వెతకడానికెళ్ళింది అని అంతవరకు పైపైనే చూస్తాం గానీ, ఆవిడ సాక్షాత్తుగా అమ్మవారు, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం, లేపోతే అమ్మవారి దర్శనం కోసం, లేపోతే ఆ అమ్మవారి యొక్క జ్ఞానం మనల్ని మనం పొందటం కోసం, అది ఒక జీవుడు చేసేటువంటి ఇప్పుడు ఆంజనేయ స్వామి సముద్రం దాటారు అంటే, ఆంజనేయ స్వామి ప్లేస్‌లో నన్ను నేను ఊహించుకుంటే, నేనొక జీవుడిని అనుకుంటే, ఆ సముద్రం దాటడం అనేది నీ సంసార సాగరం దాటుతున్నాను అని అనుకుంటే, ఆ వచ్చేటువంటి మైనాకుడు గాని, సురస గాని, సింహిక గాని వీళ్ళందరూ గూడా నాకు కలిగేటువంటి సాత్విక, రాజస, తామసికమైనటువంటి ఆహ్, ఆహ్, ఏంటి బంధనాలు కానీ ఇలా నేను అనుకుంటూ వెళ్తే, ఆ త్రికూటం అంటే మళ్ళీ ఈ ఈ ఈ ఈ సత్వరజ స్తమో గుణాలను దాటుకుని వెళ్ళి అహంకార, మమకారాలు ఇవన్నీ దాటుకుని వెళ్ళి, నా యొక్క అన్వేషణని సాగిస్తూ, నాకు ఎదురయ్యేటువంటి లోభాలని కూడా నేను దాటుకుని, ఇప్పుడు రావణాసురుడిది అంతఃపురంలో ఆహ్, ఆంజనేయ స్వామి వారు చూసిన అనేక దృశ్యాలలో ఆయనని ఆకర్షితం చేసి చూపు మరల్చుకోలేనంతగా కలిగించేటువంటి విషయాలక్కడ అనేక ఉన్నా కూడా, ఇవన్నీ కాదు నేతి నేను ఇచ్చింది ఏదైతే ఉందో, అది నాకు ప్రధానమైన లక్ష్యం అమ్మవారి దర్శనం అనేది అనుకుంటూ నేను వెళ్తుంటే, అంటే నా ఆలోచనలు గాని, నాలో కలిగేటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ గాని, ఇవన్నీ కూడా దాటుకుని వెళ్ళి, ఆ అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేంత మటుకు కూడా, ఈ సుందరకాండలో ఏదైతే ఆంజనేయ స్వామి వారి ప్రయాణం ఉంటుందో, అది ఒక జీవుడి ప్రయాణం అని అనుకుంటూ వెళ్తే, అక్కడ నాకు దొరికేటువంటి ఆ ప్రశాంతత, అమ్మవారు దొరికిన అంటే ఆంజనేయ స్వామి వారికి కనిపించిన తరువాత, ఆయనలో ఒక ఆ తపస్సుకి సంబంధించినటువంటి ఆ ఫలితం దొరికింది అనుకుంటాం గదా! ఆంజనేయ స్వామి వారు ఒక్కోసారి కొన్ని క్షణాలలో ఆయన నాకింక అమ్మవారి దర్శనం కాదా అని ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడిపోతారు కదా! తనను తాను చంపేసుకుందాం అని కూడా సిద్ధపడిపోతారు. నేనెళ్తే రాముడయిపోతా నేను సీతమ్మవారిని చూడకుండా వెళ్తే రాముడేమైపోతాడు, వానరులేమైపోతారు, సుగ్రీవుడు ఏమైపోతాడు, అంగదుడు ఏమైపోతాడు, వీళ్ళందరి చావుకి కారణం నేనే అయిపోతాను అని నేనక్కడికి అసలు వెళ్ళకుండా ఇక్కడే ప్రాయోపవేశం చేసేసి నేనిక్కడే చనిపోతాను
అని ఆంజనేయ స్వామి వారు ఎంతగా అనుకుంటే, అదే ప్లేస్‌లో నన్ను నేను ఒక జీవుడిగా ఊహించుకుని, ఆ జీవ ప్రయాణం ఏదైతే ఉందో, ఆ ప్రయాణంలో నా యొక్క సాధనా లక్ష్యం ఏదైతే ఉన్నదో, అది ఆత్మజ్ఞానం పొందాలి అనేటువంటి ఆ సాధనా లక్ష్యం ఏదైతే ఉందో, అది నాకు దొరకకుండా అనేక అవరోధాలు కలుగుతూ ఉన్నప్పుడు, వాటిని దాటుకొని నేను వెళ్ళాలి. దానికి నన్ను నేను సంసిద్ధుడిని చేసుకోవాలి. అందుకోసమని ఇక్కడ కూడా వశిష్ఠ మహర్షి రాముల వారికి ఇన్ని విషయాలు చెప్తున్నారు. ముందర నీకు అది అందుకోవడానికి అర్హుడివి కా. పైగా ఇక్కడ ఇందాక అనుకున్నాం గదా! ఇప్పుడు సుందరకాండలో ఇది చదివితే ఈ పుణ్యం ఉంటుంది. రామాయణంలో ఈ బాలకాండ చదివితే సంతానం కలిగేటువంటి మహత్యం ఉంది. ఇలా అనేక చెప్తారు. ఫలశ్రుతులు చెప్తారు. కానీ యోగ వాసిష్టంలో ఇప్పటి వరకు ఆహ్, వశిష్ఠ మహర్షి ఈ గ్రంథం చదవటం మూలంగా నీకిదవుతుంది. నీకీ లాభాలు జరుగుతాయి. నీకీ నష్టాలు తొలగిపోతాయి. విద్యార్థినాం లభతే విద్య అని మనకి మామూలు ఆహ్, ఈ ఫలశ్రుతులుంటాయి గదా! విద్యార్థి లభతే విద్యాం ధనార్థి ధనమశ్నుతే అని. ఇవేవి ఇప్పటి వరకు మనకు చెప్పల. ఎందుకంటే, ఈ విషయం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా ప్రాపంచిక విషయాల మీద దాటిపోయి, మనల్ని మనం తెలుసుకునేటువంటి విషయానికి ఏదైతే ఉన్నదో, ఆ విషయానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకోవడానికి కాబట్టే, ఇక్కడ ఫలశ్రుతులు, గిలశ్రుతులు ఏవి ఉండవు. ఫలశ్రుతి అంటే కేవలం ఏదైనా ఉన్నది అంటే, అది పూర్తి ఆధ్యాత్మ విద్య మాత్రమే, ఆధ్యాత్మ జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానం బడిస్తాం మనం. అందుకోసమని మనకి ఈ ఆహ్, ఈ ముముక్షు వ్యవహార ప్రకరణం అంటే, ముముక్షు అనేవాడు ఎట్లా ఉండాలి? దేనికైసే ఉండాలి? అంటే ఇక్కడ మనం అనుకున్నాం గదా! ఇక్కడ మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. విషయాన్ని ఆకళింపు చేసుకొని, దానిని తత్వ విచారణ చేయగలిగేటువంటి ఆ మానసిక బలం కలిగి ఉండాలి. తర్వాత దీనిని ఆహ్, అదేంటి దీని ద్వారా లభించేటువంటి శాంతిని ఆస్వాదించగలిగేటువంటి స్థితిలో ఉండాలి. ఇవన్నీ కూడా ఉండటం కోసం అని చెప్పి వశిష్ఠ మహర్షి రాముల వారికి ఉపదేశిస్తున్నటువంటి ఈ జ్ఞానం ముందర ఆయన్ని సంసిద్ధుడిని చేస్తున్నారు. ప్రిపరేట్ చేస్తున్నారు. ఇక్కడ పైగా మోక్షోపాయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఒక ప్రవృత్తి నీకు కనుక కలిగితే, ఆ మోక్షాన్ని పొందటానికి అక్కడ ఎటువంటి ఆటంకం లేదు. ఎందుకంటే, నువ్వు పుట్టుకతోనే మోక్షంతో పుట్టావు. ఆ తర్వాత ఈ సంసార లంపటాలన్నిటిలోను చిక్కుకుని, నువ్వు ముక్తుడివి, నువ్వు మోక్ష స్థితిలోనే ఉన్నావు అనేటువంటి విషయం నువ్వే మర్చిపోయావు. మనం ఇందాక ఉదాహరణ చెప్పుకున్నట్టుగా లాంతరు, మసి దాన్ని తుడుచుకోవటం. ఇదే ఉదాహరణగా చూసుకుంటే, దీపం దీపం వెలిగిస్తూనే కాంతివంతంగా ఉంటుంది. కానీ కొంతకాలానికి ఆ దీపానికి మసి చుట్టేస్తుంది. ఆ మసి చుట్టేసిన మసిని మళ్ళీ తుడుచుకొని, మళ్ళీ మనం మన యొక్క దీప కాంతిని చూడగలిగితే, ఆ ప్రయత్నమే మనకి మోక్షగాములను చేస్తుంది. అంటే మనకి ఎటువంటి బంధనాలు పుడుతూనే నాకు అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు ఇటువంటి బంధనాలన్నీ ఉన్నాయా? నాకు తెలుసా? తెలీదు గదా! ఆ తరువాత నెమ్మదిగా ఇగో ఈవిడ అమ్మ, ఈయన నాన్న, వీడు నా తమ్ముడు, అది నా చెల్లి, ఇగో ఈవిడ నా భార్య, ఈళ్ళు నా పిల్లలు, ఇది నా ఇల్లు, ఇది నా సంసారం, ఇది నా ధనం. ఇలా మనకి మకిలి చుట్టేస్తుంది. మసి పట్టేస్తుంది. అంటే సహజంగానే మోక్షంతో ఉన్నటువంటి నీకు, సహజంగానే ముక్తి భావన ఉన్నటువంటి నీకు, ఆ ముక్తి భావనని మరిచిపోయి
నువ్వు ముక్తుడివి అన్న సంగతి తెలుసుకోలేనటువంటి స్థితిలోకి నువ్వు జారిపోయి మళ్ళీ అక్కడి నుంచి నన్ను ఉద్ధరించండి అని ఎవరు ఏడుస్తున్నారు? ఎవరైతే ఆ ఏడుస్తూ నన్ను ఉద్ధరించండి అనేటువంటి ఆ స్థితి చేరుకోవడం సంసిద్ధనం చేయటం. అప్పటి వరకు లేదు, నేను ఊబిలో కూరుకుపోతానంటే కూరుకుపో. ఆ ఊబిలో కూరుకుపోయిన తర్వాత నన్ను ఉద్ధరించండి అని పూర్తిగా కూరుకుపోయిన తర్వాత నన్ను ఉద్ధరించండి అని చేతులు పైకి చాచినా ఎవరు వస్తారు? అసలు మన ఏడుపు ఎవరు వింటారు? అలా కాకుండా ఊపిలోకి కూరుకుపోతున్నప్పుడే అరే నేను ఊబిలోకి జారుకుపోతున్నాను, లోపలికి కుంగిపోతున్నాను, నన్ను ఉద్ధరించండి అని మనం గొంతు పెగిలించి ఏడవగలిగితే అప్పుడు మనల్ని మనం సంసిద్ధం చేసుకోగలం. కానీ అదేమీ లేకుండా ఆ ఊబిలోనే ఇంకా లోపలికి కూరుకుపోతూ ఉంటే మనం పైకి ఉద్ధరించగలిగేది ఎవ్వరు లేరు. అక్కడ అందుకనే అంటున్నారు, నాయనా అనపాయి నిరాశంకం స్వాస్థ్యం విగత విభ్రమం న విన కేవలీభావాద్ విద్యతే భువనత్రయే. ఆయన ఈ ముల్లోకములలో మోక్షము కంటే నిరపాయము, భ్రమశంకారహితము, సుఖాన్ని వృద్ధి పొందించగలిగేది ఇంకోటి లేదు. సుఖం అంటే ఇక్కడ సుఖాన్ని వృద్ధి పొందించగలిగేది అంటున్నారు. ఏ సుఖం? శారీరకమైనటువంటి సుఖమా, మానసికమైనటువంటి సుఖమా, ఆత్మపరమైనటువంటి సుఖమా? ఇక్కడ ఆత్మపరమైనటువంటి సుఖం అంటే నేను ఆత్మని, నేను ఆత్మైక స్థితిలో ఉన్నాను అని మనం రమించిపోవటం ఏదైతే ఉందో అది ఆ సుఖాన్ని అనుభవించగలగాలి. ఈ ఇంద్రియ సుఖాలు, లేకపోతే ప్రాపంచిక విషయమైనటువంటి మానసిక సుఖాలు ఇవి ఏవి కావు. ఈ సుఖాలు ఏవైతే ఉన్నాయో అది నీ ఆత్మజ్ఞానం అందించేటువంటి సుఖం కన్నా కూడా అత్యంత అల్పమైనవి. ఇది అసలు వీటి సంగతి మనం పట్టించుకోక్కర్లేదు అని చెప్తూ, నాయన వివేక మాత్రం సాధ్యం తద్విచారైకాంత నిశ్చయం త్యజతా దుఃఖచాలాని నరైణ తత్ అవాప్యతే. నాయన ఈ ఆత్మజ్ఞానం లేకపోతే ఈ బ్రహ్మపదం, ఈ బ్రహ్మ విచారము ఇవన్నీ కూడా కేవలం విచారం వలననే నిశ్చయింపగలం. విచారం అంటే ఇక్కడ ఒక ఆలోచించగలిగి విషయాన్ని విశదీకరించుకోగలిగి దానిని ఆకళింపు చేసుకొని దాన్ని ఆనందించి దానిని పాటించడం అది విచారం. విచారం అంటే ఏదో సాడ్నెస్ కాదు, ఏడుపుగొట్టు స్థితిలో కాదు. విచారం అంటే విశదీకరించుకోవటం, విచారణ అంటే దానిని అనలైజ్ చేసి దానిని ఆకళింపు చేసుకుని దానిని మళ్ళీ మనం నిత్యక్రమంగా సాధన చేస్తూ దానిని ముందరికి వెళ్ళగలిగి అప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఆ వివేక మాత్ర సాధ్యం, ఆ వివేకాంతో కూడినటువంటి ఆలోచనతో కూడినటువంటి విచారణతోనే ఈ ఆత్మ జ్ఞానాన్ని అందుకోగలగటం సాధ్యం, కానీ మరే రకంగానూ కాదు. తర్వాత ఇక్కడ మోక్షద్వారే ద్వారపాల నిమాన్ శృణు యథాక్రమం ఏషాం ఏకతం ఆసక్త్య మోక్షద్వారం ప్రవిశ్యతే. నాయన నేను ఈ ద్వారపాలకులను గురించి క్రమముగా చెబుతూ ఉన్నాను. ఎవరి మోక్షద్వారాన్ని ద్వారపాలకులు అంటే తత్వ విచారం, శాంతం, దమం ఇలా ఏవైతే ఉన్నాయో మానసికమైనటువంటి విచారణ తర్వాత ఇంకొకటి అతి ప్రధానమైనటువంటిది సాధన. ఈ మోక్షద్వారానికి సంబంధించిన ఈ ద్వారపాలకులను గురించి నీకు క్రమంగా చెప్తున్నాను, విను. వీనిలో దేనినైనా ఆశ్రయించు, ఏ ఒక్కదాన్నైనా ఆశ్రయించు, నువ్వు మోక్షద్వారం ద్వారా ప్రవేశించగలవు. శమేనాసాధ్యతే శ్రేయ శమో హి పరమం పదం శమః శివః శమః శాంతి శమో భ్రాంతి నివారణం.
నాయనా ఈ శమం అంటే ఈ శాంత చిత్తం అంటే ఇంగ్లీష్‌లో చెప్పాలంటే కామ్‌నెస్. ఈ శమం ఏదైతే ఉందో దాని మూలంగా నీకు శ్రేయస్సు చేకూరుతుంది. ముక్తి చేకూరుతుంది. శుభం కలుగుతుంది. అలాగే ఈ శమమే భ్రాంతి నివారకంకై కూడా ఉన్నది. భ్రాంతి నివారకమై కూడా ఉన్నది. పుంసః ప్రశ పుంసః ప్రశమతృప్తస్య శీతలాచ్ఛతరాత్మనః శమభూషితచిత్తస్య శిర శత్రురప్యేతి మిత్రతాం. శత్రురప్యేతి మిత్రతాం. పుంసః పరమతృప్తస్య శీతలాచ్ఛతరాత్మనః శమభూషితచిత్తస్య శత్రురప్యేతి మిత్రతాం. ఎవరికైతే ఈ శమ ఈ శమం అనేది సాధిస్తుందో, సిద్ధిస్తుందో వారి ఆ శాంతి ద్వారా వారు తృప్తిని పడేయగలరు. ఆ శాంతి ద్వారా వాళ్ళు నిర్మలులు అవ్వగలరు. వాళ్ళు వాళ్ళు శత్రువులు కూడా ఇటువంటి వాళ్ళకి మిత్రులవుతారు. వాళ్ళకి అంటే ఈ శాంతించినటువంటి మనస్సు గల వారికి, మానసికమైనటువంటి మనోబలం కలిగినటువంటి వాళ్ళకి, శాంతం ద్వారా చేకూరినటువంటి మనోబలం కలిగినటువంటి వాళ్ళకి శత్రువులు కూడా పాదాక్రాంతులవుతారు. అలా ఆ పాదాక్రాంతులైనటువంటి శత్రువులే అంటే అంతఃశత్రువులు ఇక్కడ మళ్ళీ. మామూలు బాహ్యకరంగా ఉన్నటువంటి శత్రువులు కాదు. అంతఃశత్రువులు. కామ, క్రోధ, మోహ, లోభ, మోహ ఇలా ఈ అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటే ఆ గుణాలు కూడా శమించిపోతాయి. శాంతించబడతాయి. అరిషడ్వర్గాలు అంటాం కదా! ఆ అరిషడ్వర్గాలు కూడా శమం పొంది, శాంతించి మనల్ని ప్రశాంత చిత్తుల్ని చేసి, మన సాధన వైపు మనల్ని నడిపించగలిగి, మన యొక్క లక్ష్యాన్ని అందుకోగలిగేటట్లుగా చేస్తాయి. అది ఆ లక్ష్యం ఏమిటి అంటే మోక్షద్వారం ద్వారా అంటే మోక్షగామిలం అయ్యి మోక్షాన్ని సాధించడం. పైగా ఇక్కడ విచార నిరూపణం అంటున్నారు. ఆలోచించటం. విషయాన్ని విశదీకరించుకోవటం, ఆలోచించగలగటం, ఆలోచించగలిగి ఈ విషయం ఏమిటి అనేది తెలుసుకొని దాని యొక్క మూలాగ్రంలోనికి వెళ్ళి ఓహో! ఇదా అనేటువంటి ఆ జ్ఞానాన్ని పడేయటం. విచార నిరూపణం అంటే. సో, కారణజ్ఞుడగు వ్యక్తి శాస్త్రజ్ఞానమును అనుసరించిన నిర్మల పవిత్ర బుద్ధితో నిరంతరం ఆత్మ విచారణం అనర్చుచూ ఉండవలెను. వశిష్ఠుల వారు అంటున్నారు రామవార్త. శాస్త్రావబోధామలయ ధియా పరమపూతయ కర్తవ్య కారణజ్ఞేన విచారో అనిశం ఆత్మనః. విచారః అనిశం ఆత్మనః. కర్తవ్య కారణజ్ఞేన విచారోనిశం ఆత్మనః. కారణం తెలిసినటువంటి వాడు అలానే ఈ శాస్త్రజ్ఞానాన్ని అనుసరించినటువంటి వాడు నిర్మలమైనటువంటి పవిత్ర బుద్ధితో నిరంతరం ఆత్మ విచారణాగ్రస్తుడవగలడు. పైగా ఎడతెరపి లేనటువంటి ఈ విషయవాంఛల పట్ల ఎవరైతే ప్రవృత్తి కలిగి ఉంటారో వాళ్ళు ఈ ఆపదల అడవిని విచారం అనేటువంటి ఒక శస్త్రంతో ఖండించి వేయాలి. అంటే ప్రతి విషయాన్ని కూడా అనలైజ్ చేయాలి. ఏంటిది? ఎందుకిలా ఉన్నది? ఈ విషయంలో ఈ పర్టిక్యులర్ ఆహ్, విషయం పట్ల దీని యొక్క మూలమేమిటి? ఇది ఎక్కడి నుంచి ఉద్భవించింది? అంటే ఇప్పుడు నాకు ఒక ఆహ్, రుచికరమైనటువంటి పదార్థం తిన్న వెంటనే, ఆ రుచికరమైన పదార్థం తిన్న తర్వాత ఏంటిది? ఎందుకు దీనికి లోబడిపోయాను నేను? ఇప్పుడు మనకి కంచి పరమాచార్యుల వారిది ఒక కథ ఉంటుంది. ఆయన ఆశ్రమంలో ఉన్నప్పుడు వంటవారులెవరో ఒక రుచికరమైనటువంటి భోజనం పంపించారట. అంటే ఒక భోజనం పంపిస్తారు గదా! ఇప్పుడు గురువుల గారికి ఆహ్, నివేదన ఇచ్చినప్పుడు
ఆయన తిన్నారట. ఆయనకేదో రుచికరంగా ఉంది. అబ్బా! భలే ఉంది అనుకున్నారట. అన్నారట పైగా. ఆ వంట ఆయన్ని పిలిచి చాలా బాగా చేశారు. చాలా రుచికరంగా ఉంది అని. మరుసటి రోజు కూడా స్వామివారికి అదే వంటకం మళ్ళీ పంపించారట ఆయన. గురువుగారు అడిగారు నిన్న చాలా బాగుందన్నారు. అందుకని ఇప్పుడు కూడా మళ్ళీ పంపిస్తాను. గురువుగారు కాస్త ఇదివరకున్నంత ఆసక్తిగా గాని, ఆసక్తిగానే తిన్నారట. మళ్ళీ మూడో రోజు కూడా పంపించారట. వెంటనే గురువుగారు ఆలోచించారట. అంటే విచారిస్తున్నారిక్కడ. ఎందుకు నాకు ఈ వంట ఆయన రోజు ఇదే పదార్థాన్ని అంతే రుచికరంగా వండబెడుతున్నాడు. ఇంకో పదార్థం ఎందుకు పెట్టట్లేదు అని అనుకుని ఆలోచించారట. ఆలోచన చేసి, ఓహో! ఇది నా నాలుక దీని రుచిని బాగుంది అని మెచ్చుకుంది. ఆ మెచ్చుకోవటంతో ఈయన ఇంకా గురుగారికి ఇంకా రుచికరంగా చేసి పెట్టాలి, ఇంకా రుచికరంగా చేసి పెట్టాలని చెప్పి పెడుతున్నాడు. అంటే నేను ఈ విషయ వాంఛల పట్ల లొంగిపోతున్నానా? పరమాచార్యుల వారు అనుకున్నారు. ఆలోచించారట. ఆలోచించి అప్పుడు అనుకున్నారట. అవును కదా! లేకపోతే ఇంత చిన్న విషయం నా నాలుక మీద ఉన్నటువంటి ఈ రుచిని నేను అదుపు చేసుకోలేకపోతే, ఇంకా మిగిలినటువంటి జ్ఞానేంద్రియాలకు వచ్చినటువంటి ఆ విషయ సుఖాలని నేను ఎలా నివారించుకోగలను? అని పరమాచార్యుల వారు అనుకుని, అప్పుడు ఆయన వెంటనే ఆ గోశాలలోకెళ్ళి గోమయంతో నాలిక శుద్ధి చేసుకున్నారట. చేసుకొని ఏది దొరికినా అది రుచికరమా? అరుచియా? ఏది ఆలోచించకుండా ఆ విషయాన్ని దూరం నెట్టేస్తున్నారట. అంటే ఒక జ్ఞానేంద్రియం ద్వారా వచ్చినటువంటి ఒక రసనేంద్రియం గదా! ఆ రసనేంద్రియం ద్వారా వచ్చినటువంటి ఆ విషయ సుఖాల పట్ల లోబడకుండా, వాటికి లొంగిపోకుండా వాటి నుంచి దూరంగా వచ్చేసారట. అలానే మిగిలిన ఏ విషయాల పట్లైనా ఇప్పుడు శుకుల వారుంటారు. మనకి మహాభారతంలోనో లేకపోతే భాగవతంలోనో కథలొస్తాయి ఇవి. ఆయన వెళ్ళిపోతూ ఉంటే స్నానంలో అదే చెరువులో స్నానం చేసి ఆడవాళ్ళందరూ వచ్చి వ్యవస్థలైతే దండాలు పెట్టేసుకొని వెళ్ళిపోయారు. కానీ వ్యాసుల వారు వస్తుండంగా వాళ్ళు బట్టలు మార్చుకొని వచ్చి చేశారని. అంటే ఇక్కడ శుకుల వారు ఏంటి? ఆయనకి ఆయనకి పూర్తి విచా విషయ విచారణ కలిగింది. ఇది ఏమీ లేదు. ఇవన్నీ కూడా నా ఈ జ్ఞానేంద్రియాలు పంచభౌతికమైనటువంటి విషయాలతో ఏర్పడినటువంటి జ్ఞానేంద్రియాలు నన్ను లోబరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి తప్పితే అవి ఇంకేవీ లేవు అని ఎప్పుడైతే ఆయనకు ఆ స్పృహ కలిగి అందులోనే సాధన చేసి అందులోనే పరిపూర్ణులై వాటి పట్ల ఏటి పట్ల కూడా ఆకర్షణ లేకుండా ఉండిపోయారు. అటువంటి వాళ్ళ పట్ల ఈ విషయ సుఖాలు కూడా లొంగిపోకుండా ఆడంతట అవే తప్పుకుంటాయి. అది. అలా విషయ విచారణ చేయాలి. ఏమిటిది? దీని మూలం ఏమిటి? అనేది విచారణ చేసి, అందులో ఆ మూలాన్ని గ్రహించి ఇది ఇంతే అనేటువంటి దాన్ని పక్కన పడేసి, అసలైనటువంటి జ్ఞానం వైపు మనల్ని మనం నడిపించుకోగలగాలి. తర్వాత సంతోష నిరూపణం. ఇన్ని చెప్పారు కదా! విషయ విచారణ అని చెప్పారు, తత్వ మహత్వం చెప్పారు, శమ నిరూపణం చెప్పారు. ఇప్పుడు సంతోష నిరూపణం చెప్తున్నారు. నాయనా సంతోషం అనేది ఈ ఐశ్వర్య సుఖమునందించిన వారి చిత్తము చిర విశ్రాంతి నందినది. సంతోషం అంటే ఎల్లప్పుడూ నిత్య తృప్తితో ఉండేటువంటి వాళ్ళకి సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఒకటి లభించింది, ఒకటి లభించలేదు. ఎవరికైనా తృప్తి అనేది ఎప్పుడు కలుగుతుంది? వాళ్ళు అనుకున్నటువంటి విషయాన్ని సాధించగలిగినప్పుడు తృప్తి కలుగుతుంది. కానీ ఆ తృప్తి అనేది ఎంతకాలం నిలిచుంటుంది? నిత్య తృప్తి అనే మాటకి అర్థం అది. అంటే ఎంతకాలం ఆ తృప్తిని వాళ్ళు నిలుపుకోగలరు? ఇప్పుడు ఒక ధనవంతుడున్నాడు. రూ. 1000,00,00,000 సంపాదించాడు. హమ్మయ్య! అనుకుని ఆపుకోగలడా? సంపాదించావు గదా! రూ. 1000, రూ. 1,00,00,000 నిన్ను మించి చాలా మంది ఉండొచ్చు. బట్ నీవు కష్టపడి నీ అంతట నువ్వు సంపాదించుకున్నావు. రూ. 1000 తృప్తి కలగలేదా రూ. 1,00,00,000తో? పోనీ రూ. 1,00,00,000తో తృప్తి కలగలేదా? కొంచెం సాధారణంగా నాలాంటి వాళ్ళున్నారు. రూ. 1,00,00,000తో తృప్తి కలగదా?
ఇంకెంత సంపాదించాలి? కదా! సో, ఇంకా తృప్తి అనేది కలగనప్పుడు, ఇంకా నేను సంతోషంగా ఎలా ఉండగలను? అంటే ఎవరైనా సరే సంతోషంగా ఉన్నారు అనంటే ఏంటంటే, నిత్య తృప్తులై ఉండాలి. ఆనందంగా ఉండాలి. అరే! నాకు ఇది ఇంకా రాలేదు. ఒక అదే పోనీ షేర్ మార్కెట్‌లో రూ. 100 పెట్టా. నాకు అందులో రూ. 10 పోయింది. పోనీ రూ. 50 పోయింది. వెంటనే నా మనసేమంటుంది? నువ్వు పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఆ పోగొట్టుకున్న రూపాయలు మళ్ళీ సంపాదించుకునేంత మటుకు నువ్వు పని చేస్తూనే ఉండాలి. అని కదా నా మనసు నాకు చెప్పేది. అప్పుడు నాకు ఇంకా తృప్తి అనేది ఎక్కడ కలుగుతుంది? పోనీ రూ. 100 పెట్టాను. రూ. 100 పెట్టిన తర్వాత ఇంకో రూ. 100 లాభం వచ్చింది. పోనీ అప్పటికైనా తృప్తి కలిగిందా? అరే! ఇప్పుడు రూ. 100 లాభం వచ్చింది కదా! ఇంకో 2 రోజులు ఆగితే ఇంకో రూ. 50 ఎక్స్‌ట్రా వస్తుందేమో! అప్పుడు రూ. 150 వస్తుందేమో! అనేటువంటి ఆలోచన కలగదా నాకు? అంటే ఆ తృప్తి అనేది ఎక్కడున్నది? ఆ తృప్తి అనేది లేనప్పుడు నేనింక శాంతంగా ఎలా ఉండగలను? ఆనందంగా ఎలా ఉండగలను? అసలు విచారణ అనేది నేనెలా చేయగలను? ఒక విషయం పట్ల ఇది విషయం అనేటువంటి ఆలోచనని ఎలా చేయగలను? అంటే ఈ సంతోషము, ఈ తృప్తి అనేది నాకు ఎప్పుడైతే కొరవడినాయో, మిగిలిన విషయాలు అన్నీ కూడా ఇందాక మోక్ష ద్వారానికి అనేకమైనది ద్వారపాలకులుంటారంటారు గదా! సో, ఇప్పుడు నాకు ఈ తృ ని ని నిత్య తృప్తిని లేకపోతే సంతోషం అనేది నాకు లేదు అనేది ఎప్పుడైతే వచ్చిందో, మిగిలిన ద్వారపాలకులందరూ కూడా ఆ ద్వారాలు మూసేయలా నాకు? తృప్తి లేదు, సంతోషం లేదు, శమం లేదు. తత్వ విచారణ ఎప్పుడూ ఏడుస్తూనే ఉన్నది. అంతేగాని దీన్ని మించి ఇంకోటేమైనా ఉన్నదా అని నా వి అవి దాన్ని దాటి వెళ్ళలేకపోతున్నా నేను. అంటే విచారం కాస్త నిజంగానే విచారం అయిపోయింది. అనాలిసిస్ కాస్త సాడ్‌నెస్ అయిపోయినట్టు. విచారం కాస్త నిజంగానే విచారం అయిపోయింది. సో, ఇలా అన్ని ద్వారాలు నాకు మూసుకుపోతాయి ఇప్పుడు. కాబట్టి ఒక్కటి తగ్గినా ఆ తృప్తి తృప్తి అనేది కొరవడిపోతే అన్ని ద్వారాలు మూసిపోయినాయి నాకు. సో, ఇంకా అంటే నేను ఈ ఆత్మ విచారణ చెయ్యాలి అనేదంటే ఏంటి? మిగిలిన విషయాలన్నీ కూడా విషయవాంఛలన్నిటిని కూడా పక్కనకు పెట్టేసి, ఇవి ఇక నాకు చాలు. ఇంతవరకు నేను ఈ విషయ సుఖాల పట్ల, ఈ విషయ వాంఛల పట్ల వెంపర్లాడింది ఇక నాకు చాలు. ఇప్పుడు మన శంకరాచార్యుల వారు భజగోవింద స్తోత్రంలో అంటారు గదా! భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే అని. అందులో ఆయనంటారు, ఏమున్నది ఇందులో? ఈ విషయ సుఖాలే గదా! వీటిని దాటి బయటికి రా. భజ గోవిందం, గోవిందుడిని భజించు. అలా గోవిందుడిని భజిస్తే నిన్ను నువ్వు ఉద్ధరించుకోగలగడానికి సరిపోయినటువంటి ఆనందం కలిగితే ఇక్కడితోనే ఇంక తృప్తుడు కాకపోతే ఇంకా ఎంతకాలం? ఎంతకాలం ఇలా అసంతృప్తితో ఉంటావు నువ్వు? చాలు అనుకున్నావు గదా! చాలు వదిలేసేయి ఇంక అని ఆహ్, ఎప్పుడైతే ఈ సంతోషం అనేది నీకు నిండి ఉంటుందో, అప్పుడు నువ్వు మోక్ష అపాయంలో అంటే మోక్షద్వారం చేరడానికి ఉన్నటువంటి ఆ ద్వారాలలో అన్నింటిని అధిగమించగలుగుతావు. ఎప్పుడు? ఒక్కసారి తృప్తుడవు కాగలిగితే, ఒక్కసారి తృప్తి పొందగలిగితే మిగిలినవన్నీ సిద్ధిస్తాయి. ఒక్కసారి నీకు ఆ తృప్తి అనేది పోయి అసంతృప్తి అనేది కలిగిందా, అన్ని ద్వారాలు మూసుకుపోతాయి. అందుకని మన సాధారణ పెద్దోళ్ళు చెప్తారు మనవాళ్ళు. "నిత్య తృప్తుడివై ఉన్నంత సుఖం ఇంకోటి లేదురా" అని. దొరికినంత మేర ఇది నాకు చాలు. ఇంకా ఇప్పుడు ఏమవుతుంది నాకు, ఎప్పుడైతే ఒక విషయం పట్ల తృప్తి కలగలేదో, నేను ఆ విషయం పట్లే ఇంకా ఇంకా కావాలి, కావాలి, కావాలి అని దాని పట్ల ఇంకా ఆసక్తి పెంచుకొని దానినే ఆచరిస్తాను. అంటే ఇప్పుడు నాకు కర్మబంధనాలు గూడా ఇంకా ఇంకా
తగులుకుంటున్నాయి తప్పితే, అంటే ఆ కర్మబంధాలు మళ్ళీ వాటిని అనుభవించాలి. ఆ అనుభవించడానికి మళ్ళీ ఎన్నెన్నో జన్మలు పుట్టాలి, మళ్ళీ చావాలి, ఎన్నో చావులు చావాలి. రైట్? ఇన్ని చావులు చచ్చి, చచ్చి, చచ్చి మళ్ళీ ఏం సాధిస్తున్నా నేను? అంటే చావును సాధిస్తున్నా నేను. అంటే ఇన్ని కర్మబంధనాలలో నన్ను నేను బంధించేసుకుంటున్నాను. ఒక్కసారిగా దానిని వదిలేసి, ఇక చాలు అన్న మాటలో ఎంత సుఖం ఉంటుందో ఆలోచించండి. ఇక చాలిది. మంచి ఆహ్, రుచికరమైనటువంటి భోజనం చేస్తున్నాం. కడుపు నిండా తిన్నాం. నాకు చాలా ఇష్టం. ఏదో పాయసమో, లేకపోతే ఇంకోటేదో పులిహోరో, బిర్యానీనో అలా కడుపు నిండా ఇష్టంగా తిన్నా. తినేటప్పుడు తినేసా. కానీ ఆ తర్వాత అది జీర్ణం కాక దాని అవస్థ ఎవరికి చెప్పుకోవాలి మనం? 2, 3 రోజులు విపరీతంగా కష్టపడాల్సొస్తుంది. అంటే తృప్తి లేకపోతే దాని పట్లే నేను వెళ్తే, ఆ విషయ వాంఛల పట్లే వెళ్తే అది నన్ను ఇంకా, 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 ఇంకా కష్టాల పాలు చేస్తుంది తప్పితే, ఎప్పుడైతే మొదటిసారి తిన్నప్పుడే చాలా బావుంది, వదిలేసేయి ఇంకా చాలు అని అనుకున్నానో, ఇంక చాలది నన్ను ఇబ్బంది పెట్టదు. నేను దాని ద్వారా ఇబ్బంది పడను. కదా! అది ఈ సంతోష నిరూపణం అనేటువంటి ఆహ్, విషయం ద్వారా వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్తున్నారు. ఈ అప్రాప్త విషయములను కోరని వాడును, యథాక్రమముగా వచ్చిన సుఖదుఖములను అనుభవించువాడును, సౌమ్యాచరణయుతుడును అగు మనుష్యుడు సంతుష్టుడు అనబడును. అంటే ఏవైతే విషయాలు నాకు దొరకవో, ఇప్పుడు అందని ద్రాక్ష పొలనా అనుకుని వెళ్ళిపోవడంలో ఉండేటువంటి సుఖం, ఆ ద్రాక్ష పండు నాకు అందకపోతే దాని కోసం నిచ్చెనలు గట్టి, బల్లలెక్కి, కింద పడి, చేతులు ఇరగ్గొట్టుకుని, ఈ చివరికి తీసేది ఎంతరా అంటే ఒక చిన్న ద్రాక్ష పండు. దాని రుచి. హమ్మయ్య! తినేసాను. ఇప్పుడు తిని ఏం చేసావు? కాళ్ళు, చేతులు ఇరగ్గొట్టుకున్నాం. లేకపోతే ఏదైనా ద్రాక్ష తోటలోకెళ్తే ఆ తోటమాల చేత నానా జబ్బులు తింటాం. దొంగతనంగానో, ఇంకోటో, ఇంకోటో. అంతే గదా! లేదురా బాబు ఇది మనకందదు వదిలేసేయి అనుకుని వెళ్ళిపోవటంలో ఉండేటువంటి సుఖం ఎంత బావుంటుంది. అంటే అప్రాప్త విషయాలని కోరని వాడు, అలానే యథాక్రమంగా అంటే దానంతట అదే వచ్చినటువంటి ఈ సుఖదుఖాలని అనుభవించేసిన వాడు, పైగా సౌమ్యాచరణయుతుడు. అంటే చాలా కూల్‌గా, కామ్‌గా తన పని తాను చేసుకొని ఎళ్ళిపోయేవాడు అయినటువంటి మనుషుడు సంతుష్టుడు అనబడును. సంతోషంతో ఉన్నవాడు అంట. అంటే తృప్తి కలిగిన వాడు. తృప్తి కలిగిన వాడు పరమ సంతుష్టుడు. తృప్తి లేనివాడు నిత్య అసంతుష్టుడు. కదా! ఆ తర్వాత 11 బావుందండి. ఆగుదాం ఇవాల్టికి. యాక్చువల్‌గా నేనిది ఇంకొక 10 నిమిషాలైతే గనక ఈ ముముక్ష వ్యవహారం కూడా పూర్తి చేసి వచ్చే వారం నుంచి ఉత్పత్తి ప్రకరణం ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. పర్వాలేదా? ఒక్క 10 నిమిషాలు తీసుకోనా? రమణి గారు. తీసుకోవచ్చండి. తీసుకోవచ్చు. ఓకే. అంటే ఇక్కడితో ఇది ఈ ముముక్ష వ్యవహారం గనక మనం పూర్తి చేసేసుకున్నామంటే, వచ్చే వారం నుంచి మనం ఉత్పత్తి ప్రకరణం ప్రారంభించుకుందాం అందుకోసం. మా మాకేమి ఇబ్బంది లేదండి. ఓకే అండి. ధన్యవాదాలు. చాలా చాలా సంతోషంగా, ఆనందంగా వింటాం. అది. ధన్యవాదాలండి. సో యూఆర్ ఎంజాయింగ్. మీరు చెప్పేది చాలా థాంక్స్ అండి. అయ్యో! ధన్యవాదాలు. ఇప్పుడు సాధు సంగమ నిరూపణం అంట. సదాచార నిరూపణం. దీనికే మరొక పేరు సాధు సంగమ నిరూపణం. సదాచార నిరూపణ అంటే ఇది చాలా ఆహ్, ఆ పేరులోనే మనకుంది. సాధు సంగమ నిరూపణ అంటే సాధువులతో, వాళ్ళతో కూడినటువంటి ఇప్పుడు సాధారణంగా మనం ఆహ్, లైక్ మైండెడ్ పీపుల్ అంటారు. సాధువులు అంటే ఎవరు? సాధువులతో కూర్చుంటే మనకేమొస్తుంది? కదా! ఇప్పుడు కాకపోతే సదాచారం సదాచార నిరూపణం అంటారు. సదాచారం అంటే ఏంటి? ఎల్లప్పుడూ గూడా.
అంటే దుర్వ్యవహారాలు మానివేసి ఆ వ్యవహారాలని త్యజించేసి వాటికి సంబంధించినటువంటి వాటిని వ్యతిరేకించి దాని ద్వారా దానికి వ్యతిరేక్తమైనటువంటి పనులు ఆచరిస్తూ ఉండటమే సదాచారం కదా. సత్ అనే మాటకి అదే కదా అర్థం. దుర్వ్యవహారాలను మానేసి దురాచారాలను మానేసి దానికి వ్యతిరేక్తంగా ఉన్నటువంటి ఆచారాలని కష్టమో సుఖమో నష్టమో ఏదైనా రానియండి దానిని మనం విచారిస్తూ ఆ ఆ సదాచారాలని పాటిస్తూ మనం వెళ్ళగలం. ఇప్పుడు రాములు వారు ఉన్నారు, రామాయణం మొత్తం కూడా రాములు వారి కష్టాలే కనిపిస్తాయి మనకి. పుట్టాడు అంటే పుట్టిన తర్వాత 12 ఏళ్లకో 13 ఏళ్లకో గురువు గారి వెంట 3-4 ఏళ్ల పాటు అడవుల్లో తిరిగాడు. తర్వాత సరే మధ్యలో సీతమ్మ వారిని పెళ్లి చేసుకున్నాడు, అయోధ్యకు వచ్చాడు. 12 ఏళ్ల పాటు అయోధ్యలో ఉన్నాడు. మళ్ళీ తండ్రి ఏం చెప్పాడు, నువ్వు మరి రేపు పొద్దున రాజు అవుదు గాను అన్నాడు. సరే అన్నారు. ఆ రోజు రాత్రి పిలిచి నువ్వు అడవులకు వెళ్ళాలన్నాడు. సరే అన్నారు. తర్వాత భార్య కూడా ఇదేంటి మా నాన్న ఏంటి ఒక మగ రూపంలో ఉన్న స్త్రీకి ఇచ్చి పెళ్లి చేశాడు అనుకుంటా, అంటే నపుంసకుడివి నువ్వు అన్న లెవెల్లో భార్య చేత తిట్లు తిన్నాడు. బాగానే ఉన్నాడు ఏం కదా. ఆ తర్వాత మళ్ళీ భార్యను తీసుకుని వెళ్ళాడు. తర్వాత అడవుల్లో నానా కష్టాలు పడ్డాడు, రాక్షసుల చేత నానా దెబ్బలు తిన్నాడు. అంటే వాళ్ళని చంపాడు అనుకోండి, కానీ ఆ ఖరదూషణాదులతో యుద్ధం చేసేటప్పుడు 45 నిమిషాల్లో 48 నిమిషాల్లో 14,000 మందిని నిర్జించేశాడు. 48 నిమిషాల్లో నిర్జించేసినటువంటి వాడు ఆయనకి కూడా ఈ రాక్షసులు వేసినటువంటి ఈ ఈ ఆయుధాలు బాణాలు ఆయనకి కూడా గుచ్చుకుని ఆయన కూడా మోదుగు చెట్టులాగా ఎర్రగా తయారయ్యాడు. అంతే, అంత నెత్తుడితో పూసుకున్నాడు. పూసుకోలేదు, ఆయనకు కూడా అంత నెత్తురు కారిపోయి అన్ని కష్టాలు పడ్డాడు. అందరి చేత మాటలు కూడా తిన్నాడు. ఇప్పుడు విరాధుడు ఉన్నాడు. విరాధుడు ఫస్ట్ టైం సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళిపోయి మీరెవర్రా దొంగల్లాగా ఉన్నారు, అసలు అదేంటి చూడటానికేమో రాజుల వేషాల్లో ఉన్నారు, మునుల వేషాల్లో ఉన్నారు, కానీ మీ లక్షణాలన్నీ రాజుల్లాగా ఉన్నాయి, ఏం చేస్తున్నారు మీరు, పైకి ఇంత అందమైన ఆడది మీకెందుకు అని చెప్పి సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళిపోతే విరాధుడు ఏడ్చాడు. రాములు వారు నా కర్మ ఎందుకు ఇలా కాలిపోయిందని అనుకుంటాడు. తర్వాత మళ్ళీ విరాధుడిని చంపాడు. మధ్యలో తర్వాత కమంధుడిని సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ ఏడ్చాడు. తనకన్నా చిన్నవాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఎవడైతే ఎత్తుకెళ్ళిపోయాడో వాడిని చంపేద్దాం కానీ మిగిలిన ప్రపంచాన్ని నాశనం చేసేస్తానంటావేంటి అని తనకన్నా చిన్నవాడు చెప్తే వాళ్ళ చేత కూడా చెప్పించుకున్నాడు. అంటే మనం ఆయన చెప్తే మన పెద్దవాళ్ళు ఏమంటారంటే ఆయన రాములు వారు ఎవరు చెప్పినా వింటాడు అంటారు, కానీ మనం ఈ సందర్భంలో చెప్తే తనకన్నా చిన్నవాళ్ళు చెప్తే కూడా విన్నాడు. అంటే ఇన్ని కష్టాలు పడ్డాడే, కానీ ఆయన ఏ ఒక్క రోజన్నా కూడా ధర్మాన్ని దాటి బయటికెళ్ళాడా? ఏ ఒక్కరోజు కూడా అధర్మాన్ని ఆయన చేశాడా? వెళ్ళి వాలి సుగ్రీవుల యుద్ధంలో వాలిని బాణంతో కొట్టిన తర్వాత వాలి అంటాడు కదా, వీణ్ణెందుకు నమ్ముకున్నావు నువ్వు ఇంత బలహీనుణ్ణి, నా దగ్గరికి వచ్చి నా భార్యను తెచ్చివ్వు అని అడిగితే నేను పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు రావణాసురుడు, నేను చెప్తే తప్పకుండా తెచ్చి నీ భార్య నీకు అప్పగిచ్చేవాడు, ఆ మాత్రం నువ్వు నన్ను అడగలేకపోయావే, ఎందుకు చేయలేదు, పైగా వీడు ఎక్కడో చెట్టుచాటు నుండి నన్ను కొట్టావే, నువ్వేమైనా పెద్ద ధర్మాత్ముడివా అంటే ఆయన నిజమే కదా. వాలిని అడుగుంటే గనక రావణాసురుడు పరిగెత్తుకుంటూ వచ్చి సీతమ్మవారిని చేతిలో పెట్టేసి వెళ్ళిపోయేవాడు. ఆయన చేయలేదే. దుర్మార్గుడైనటువంటి వాలిని వద్దనుకుని బలహీనుడైనటువంటి సుగ్రీవుణ్ణే తన వెంట బలంగా తీసుకుని వెళ్ళగలిగాడు. ఇది రాములు వారు చేశారు. మరి ఇంత ఇదంతా కూడా
ఎందుకోసం చేశాడు? ఇప్పటికీ కూడా ఒకవేళ నిజంగానే రాములు వారు వాళ్ళని అడుగుండి రావణాసురుడు తీసుకొచ్చి ఇచ్చేసేస్తే ఈ రోజుకి కూడా మనం రాములు వారి ముందర సాగిలపడి దండం పెడుతున్నామా? పెట్టగలిగే వాళ్ళమా? ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు చెయ్యం మనం అలాగా? రాములు వారు కనిపించంగానే మనం పాదాక్రాంతులం అయిపోతామే. ఎందుకు అవుతున్నాం? ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా దుర్వ్యవహారం చేయలేదు. దురాచారాలని ప్రోత్సహించలేదు. దురాచారాలని పాటించలేదు. ఎల్లప్పుడూ కూడా ధర్మవర్తనతోనే ఉన్నారు. వాడు బలహీనుడైనా, వాడు ధర్మంతో ఉన్నాడు. వాడి వెనకాలే నేను ఉంటాను. వాడితోనే కలిసి నడుస్తాను. వాడి సహాయమే నాకు తీసుకుంటాను గానీ, వాడు బలహీనుడైనా నాకు వాడే సాయం చేయాలి గానీ, ఎంత బలవంతుడైనా సరే, వాడు దుర్మార్గుడైతే నాకక్కర్లేదు అని రాములు వారు అనుకున్నారు కాబట్టి, మనం మనమేంటి ఆంజనేయ స్వామి వంటి వారు వచ్చి ఆయన పాదాలు పెట్టుకొని, "నేను నీ దాసుడిని స్వామి, నువ్వేం చెప్తే అదే చేస్తాను" అని ఆంజనేయ స్వామి వారు కూడా ఆయన పాదాల దగ్గర ఒక చిన్న కోతి పిల్లలాగా అలానే ఉంటారు గానీ, ఆయన ఏ రోజు కూడా నువ్వెందుకు అదేంటి అన్యాయంగా నువ్వు మా వాలి మహారాజు గారిని చంపేసావని ఆంజనేయ స్వామి వారు అనంటే ఎంత మాట అంటాం ఎంతసేపు? అది మనకి యాక్చువల్‌గా ఉత్తర రామాయణంలో వస్తుంది. రాముల వారు అదే సీతమ్మ వారిని అడవులోకి పంపించేసేటప్పుడు ఇలా అనుకుంటున్నారు అనంటే, చాలా మంది కూడా రాముల వారిని గేలి చేస్తారు. గేలి చేస్తున్నారని చెప్పి ఆయన నొచ్చుకొని, వీళ్ళందరూ నా భార్యని ఇలా మాటలంటున్నారు అని ఆయన అనుకుని, ఆయన ధర్మాన్ని వదిలేసి భార్యతో పాటు వెళ్ళిపోయుంటే, వాడెవడో మాటన్నాడని చెప్పి కనీసం తన వెర్షన్‌ని కూడా వినిపించకుండా వెళ్ళిపోయాడు రాముడు అని ఇప్పటికి కూడా నిందపడేవాడు గాదా రాములు వారు? అంటే భార్యని వదిలేయటం అంటే అంటే తనని తాను స స స తనలో సగం అయినటువంటి తన ఆ భాగాన్ని విడిగా తీసి పంపించేయటం గదా! అంటే తనని తాను సగం చంపేసుకున్నట్టు కాదా రాములు వారు? సగం చంపేసుకుంటే పూర్తిగా చచ్చిపోయేవాడు గదా! తనలో సగంగా ఉన్నటువంటి భార్యని దూరంగా పంపిస్తూ ఆయన ఎంత ఏడుస్తాడు? అదెవరు చూడరు. ఆయన యొక్క మనస్సుని ఎవ్వరు విచారించరు. మాటలనేస్తారు. కదా! తనలో ఆయన ఎంత కుమిలిపోతాడు. పైగా అంత కుమిలిపోతూ బయటికి కనిపించనివ్వడు. ఎందుకంటే నేను రాజునిక్కడ. రాజు అనేవాడు నాయకుడు. నాయకుడంటే నయం చేయటం. నయం అంటే మాన్పించటం అని కాదు నయం అంటే. నాయకత్వం వహించేవాడు. నాయకత్వం ఉన్నటువంటి వాడు కాబట్టి అది నయం అనేది నాయకత్వ లక్షణం. అలా నయం చేసేటువంటి వాడు కనుక ఆయన నాయకుడు. అంటే లీడ్ చేయటం. ఒకళ్ళని చెయ్యి పట్టుకుని నడిపించటం. తన వెనకాల తీసుకెళ్ళటం. ఎవడైనా సహాయం కావాలి అని ఉన్న వాడి ముందట రాములు వారుంటారు. అంత రాములు వారు అలా ఉన్నారు కాబట్టి, మనం కూడా ఏదైనా కష్టాల్లో ఉన్నామనుకోండి, మొట్టమొదటిగా రాములు వారిని తలుచుకుంటూ మనం చదువుకునే శ్లోకం ఏంటి? ఆపదామపహర్తారం అనే గదా! ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటాం రాములు వారి గురించి. ఆపదలలో ఆ ఆపదలని అపహర్తారం చేసి అంటే ఆపదలని తొలగించేసేటువంటి వాడు. అపహర్తారం. దాతారం సర్వసంపదాం. అన్ని సుఖాలని ఆయన ఇచ్చేసేవాడు. ఎందుకంటే అన్ని సుఖాలు ఆయన దగ్గరున్నాయి. అన్ని సంపదలు ఆయన దగ్గరున్నాయి. ఆయనకి అవేం అక్కర్లా. వాటితో పనేం లేదు ఆయనకి. అందుకని ఇచ్చేస్తాడాయన. లేకపోతే తన భార్యా సుఖం ఉన్నప్పుడు ఆయన నేనెళ్ళిపోతే ఇప్పుడు నా భార్య పంపించేస్తే నా పరిస్థితేంటి? నాకు వండి పెట్టేవాళ్ళెవరు? అని అనుకునుంటే పంపించేవాడా?
కావాలంటే జనాలు వదిలేసేవాడు. జనాలు వదిలేసుంటే మనం ఇప్పటికి కూడా రామరాజ్యం అని చెప్పుకునేవాళ్ళమా? లేదు కదా! సో, బేసిక్‌గా ఏంటంటే, ఇది సదాచారాలని పాటించటం. ధర్మం ఏం చెప్పింది? ఆ ధర్మం చెప్పినట్టుగా తూచా తప్పకుండా వాటినే అనుసరించటం. ధర్మం చెప్పినటువంటి దాన్నే అనుసరించటం. ఇది అలా ధర్మం చెప్పినటువంటి దాన్ని అనుసరించే వాళ్ళు సాధువులు. వాళ్ళతో కలిసి ఉండి ఇప్పుడు మనకి అయస్కాంతం పక్కనే ఒక ఇనుప మేకును ఉంచితే, ఆ ఇనుప మేకు వెళ్లి అయస్కాంతాన్ని అతుక్కుంటే కొంతకాలానికి ఆ ఇనుప మేకు కూడా అయస్కాంతంలానే బిహేవ్ చేస్తుంది. అయస్కాంతాన్ని నుంచి విడదీసినా కూడా ఆ ఇనుప మేకు తను అయస్కాంతంగానే మారిపోయి దానిని ఆ అయస్కాంతంకున్న లక్షణాలని ఇది కూడా ప్రవర్తింపజేస్తుంది. ఆ లక్షణాలనే ప్రవర్తిస్తుంది. కదా! అలా అని ఈ సాధు పుంగవులతో మనం ఉన్నప్పుడు గురువు గారి దగ్గర గాని, పెద్దలు, విషయం తెలిసిన వారు అనేటువంటి వాళ్ళతో కూర్చొని ఉన్నప్పుడు, వాళ్ళ ద్వారా విషయ గ్రాహ్యం మనం చేసుకుంటూ, వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని మనం అవగతం చేసుకుంటూ, విచారిస్తూ మనం ముందరకు పోతే, మనకి ఆ విషయం పట్ల, ఆ శాస్త్రం పట్ల అవగాహన కలిగి, మనం కూడా వారంతట అవ్వగలం. సేమ్ అయస్కాంతం, ఇనుప ముక్క అనేటువంటి ఉదాహరణ చూసుకుంటే అదే అవుతుంది. ఇక్కడ సాధు సంగతరోర్జాతం వివేక కుసుమం సితం రక్షంతి ఏ మహాత్మానో భాజనంతే ఫలశ్రియః. ఎవరైతే మహాత్ములు ఈ సాధు సంగమం అనేటువంటి అంటే పెద్దలతో కూర్చుని వాళ్ళ ద్వారా జ్ఞాన సముపార్జన చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ సాధు సంగమం అనేటువంటి చెట్టు దగ్గర వికసించినటువంటి వివేకం అంటే ఆ సాధువుల ద్వారా మనకి కలిగేది ఏమిటి అంటే వివేకం. వాళ్ళే ఈ మోక్ష ఫలం అనేటువంటి సంపదని పొందుతారు. అంటే ఆ వివేకం అనేది పుష్పం అయితే, ఆ వివేకం ద్వారా ఆ పుష్పం ఫలించి, కాయయ్యి, పండయితే ఏమవుతుంది మనకి? మోక్షం కలుగుతుంది. శూన్యమాకీర్ణతామేతి మృతిరప్యు మృతిరప్యుతవాచ్యతే ఆపత్సంపది వా భాతి విద్వజ్జన సమాగమే. ఈ విద్వజ్జనుల సమాగమంలో శూన్య ప్రదేశం కూడా జనాకీర్ణం అయిపోతుంది. అంటే ఇందాక అయస్కాంతం ఉన్నదని నేను ఇక్కడ అయస్కాంతం అని వెళ్ళి చెప్పి అక్కడ జనాల దగ్గరికి వెళ్ళదు. అంటే ఇనుప మొక్కల దగ్గరికి వెళ్ళదు. ఇనుప మొక్కలే వచ్చి అయస్కాంతాన్ని అతుక్కుంటాయి. అంతవరకు ఆ ఇనుప మొక్క వరకు ఉండేటువంటి జ్ఞానం ఏంటి? నేను ఇనుప మొక్కని, నేను వెళ్ళి అయస్కాంతాన్ని అతుక్కోవాలి అనేటువంటి జ్ఞానం మాత్రమే చాలు. అంటే సాధువులని గురువుగారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా నేను విషయాన్ని ఆకళింపు చేసుకోవాలి అనేటువంటి ఆ ఆలోచన ఉంటే చాలు. అది ఉంటే ఇంకా మిగిలిన విషయాలు నువ్వు పట్టించుకోక్కర్లా. గురువులే నీ వేళ్లు పట్టి మరీ నడిపించుకొని తీసుకెళ్తారు. వివేకః పరమో దీపో జాయతే సాధు సంగమాత్ వివేకః పరమో దీపో జాయతే సాధు సంగమాత్ మనోహరోజ్వలో నూనం ఆసేకాదివ గుచ్చకః. ఒక తోటలో నీళ్లు చల్లటం వలన పూల గుత్తులు విడిసినట్లుగా సాధు సంగమం వలన మనోహరోజ్వల ప్రశాంతమైనటువంటి మనోహరోజ్వల ప్రకాశవంతమైనటువంటి వివేకం జన్మిస్తుంది. ఆ వివేకం కలగటంతో ఏది సత్తు, ఏది అసత్తు, ఏది భ్రాంతి, ఏది మాయ, ఏది సత్యం, ఏది ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, ఇవన్నీ విషయాలు కూడా ఆ వివేకం ద్వారా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మనకి ఇందాక అనుకున్నాం కదా మోక్షోద్వారానికి 5 ద్వారపాలకులని. కానీ అంతవరకు కూడా ఆ
ఆ మోక్ష ద్వారం వరకు కూడా వెళ్ళగలగాలి కదా ముందర మనం. అక్కడికి వెళ్తే ఆ ద్వారపాలకులు ఏరా అబ్బాయి నీ డిసీజ్ ఏది, నీ టికెట్ ఏది, చించిస్తాం అనేది థియేటర్లో పంపించినట్టు పంపిస్తారు. కానీ అంతవరకు వెళ్ళాలంటే ఆ టికెట్ కొనుక్కోవాలి, అంతవరకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆ తత్వ విచారణ చేసి అప్పుడు మనల్ని లోపలికి పంపిస్తాయి. అంటే బేసిక్‌గా ఈ సాధు సంగమం అనేటువంటిది ఏదైతే ఉందో, తత్వ విచారణ అనేటువంటి విషయాన్ని మనల్ని జనింపజేయగలుగుతుందో, ఏదైతే ఆ సాధు సంగమం గురువుల ద్వారా ఈ విషయాన్ని బడయాలి అనేటువంటి మానసిక పరిపక్వత మనలో కలిగితే అప్పుడు మనం దాని వైపు నడవగలిగి గురువులు మన చేతిని మన వేలిని పట్టుకుని మనల్ని తీసుకెళ్ళి ఆ ద్వారం వరకు తీసుకెళ్తే ఆ ద్వారం దగ్గర మనల్ని విడిచిపెడతారు. ఆ తర్వాత మిగిలిన పై సాధన మనది. మనది మాట్లాడితే అనుకుంటాం కదా రమణ మహర్షి ఎందుకంటే ఆయన మనల్ని తీసుకుని వెళ్తారు. ఆయన చెయ్యి మనకి ఊతంగా ఇస్తారు. అలా ఆ ఊతంగా ఉన్నటువంటి ఒక పసిపిల్లవాడు తండ్రి చేతిని పట్టుకుని నడుస్తాడు కదా! ఎప్పుడైతే ఆ పిల్లవాడికి నడవటం వచ్చేసిందో ఆసాంతం, తండ్రి వదిలేస్తాడు. "నువ్వు వెళ్తున్నా అన్నయ్య నువ్వు నడువురా" అంటాడు. అలా మనం పసిపిల్లలమైతే, గురువులు మన తండ్రులైతే, మన ఆ తండ్రి మన వేలు పట్టుకుని నడిపించగలిగి అంతవరకు తీసుకెళ్ళి, "నాన్న ఇంక నువ్వు వెళ్ళు" అని ఆ తీసుకెళ్ళేటువంటి ఊతం మనకి గురువులిస్తారు. అందుకోసమని మనం సాధు సంగమం చేయాలి. గురువుల దగ్గరికి వెళ్ళి, పెద్దల దగ్గరికి వెళ్ళి, ఈ ప్రవచనకారులు చెప్పేవి మాటలు విని, వాళ్ళు చెప్పే విషయాలు ఇప్పుడు ఇప్పుడు భారతీతీర్థ మహాస్వామి వారుంటారు. వారి దగ్గరికెళ్ళి నాకు రామాయణం చెప్పండి అంటారా? లేకపోతే వారి దగ్గరికెళ్ళి నాకు మోక్షోపాయం చెప్పండి అని అడుగుతామా మనం? నాకేదైనా దారి చూపించండి అని అడుగుతాం కదా! అదే ఇప్పుడు చాగంటి వారు, లేకపోతే గరికపాటి వారు, ఇటువంటి మన సామవేదం వారు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు మాకు రామాయణం చెప్పండి అంటే, వాళ్ళు రామాయణం లోతులు చెప్తారు వాళ్ళు. రామాయణంతో పైపైనే కాదురా నాన్న, లోతులు చూడు. రామాయణం విషయం ఇలా ఉంటుంది నీకు. అని ఒక లోతు చూపించి, ఇప్పుడు ఈ విషయం ద్వారా నువ్వేం గ్రహించావు? ఇలా మనల్ని తత్వ విచారం వైపు నడిపించగలుగుతారు. వీళ్ళు గురువులు. వాళ్ళు గురువులు. గురువు అంటే లఘుత్వం వైపు నుంచి గురుత్వం వైపు నడిపించే వాళ్ళు గురువులు. తక్కువగా ఉన్న నా యొక్క ఈ జ్ఞానాన్ని, బుద్ధిని దాన్ని గురుత్వం వైపు అంటే పెద్ద విషయం వైపు నడిపించారు కాబట్టి. అక్కడి దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నీ సాధనే. అంటే నీకంటూ ఒక మార్గదర్శనం చెయ్యాలి కదా! ఏవండీ నా మోక్ష ద్వారాలు ఎక్కడున్నాయండి అనంగానే, ఇదిగో అక్కడున్నాయి ఇక్కడికి పరిగెత్తి ఎళ్ళు అంటారా? కాదు కదా! ఈ విషయం ఇది అని దానిలో ఉండేటువంటి తత్వ విచారం చేయగలిగేటువంటి శక్తిని మనకిస్తారు మన గురువులు. అందుకోసమని మనం సాధు సంగమం చేయాలి. గురువుల దగ్గరికి వెళ్ళాలి. గురువులు చెప్పేటువంటి మాటలు వినాలి. సాధు సంగశ్చ విచారోథ శమస్తథా ఏత ఏవ భవాంబోధ ఉపాయాస్తరణే నృణాం. ఈ సంతోషం, సాధు సంగమం, విచారం, శమం ఇవన్నీ కూడా ఈ నరులకి, ఇది జీవులకి సంసార సముద్రాన్ని తరించడానికి ఉపాయాలు. ఏత ఏవ భవాంబోధ ఉపాయాస్తరణే నృణాం. భవాంబోధిని తరణం చెయ్యటానికి, దాటటానికి ఉపాయాలు, ఇవే ఉపాయాలు. ఎవరికి? నృణాం, జీవులకి, ఈ నరులకి. సంతోష పరమో లాభ, సత్సంగ పరమాగతి, విచార పరమం జ్ఞానం, శమోహి పరమం సుఖం. ఆయన సంతోషమే నీకు ఈ సాధు సంగమాల మూలంగా వచ్చేటువంటిది ఏంటి అంటే సంతోషం కలుగుతుంది, సత్సంగమం కలుగుతుంది, విచారం అంటే ఆ విచారణ శక్తి కలుగుతుంది, నీకు శమం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. ఇవన్నీ కలిగిన తరువాత అప్పుడు నీకు మోక్షోపాయం తెలుస్తుంది, ఆత్మసుఖం లభిస్తుంది. ఇలా
మనకి పైగా గుణాలు వృద్ధి పొందుతాయి. గుణే వివృద్ధే వర్ధంతే గుణదోష జయప్రదా, దోషే వివృద్ధే వర్ధంతే దోష గుణ వినాశనా. సాధు సంగమం వలన సుగుణాలు వృద్ధి నందుతాయి, దోషాలు జయింపబడతాయి, తర్వాత సుగుణాలు వర్ధిల్లుతాయి, దోషాలు నశించిపోతాయి. ఇక్కడతో మనకి లాస్ట్ ఒక్కటి ఉందండి, ప్రమాణ నిరూపణం. ఇదేంటంటే విశేషాంశం యొక్క సమాన ధర్మమే ఉపమయము అని గ్రహింపబడును. అట్లుగాక అంశములన్నింటి సమాన ధర్మములున్న ఉపమానోపమయముల భేదమేమిటి? ఉపమాన ఉపమేయముల భేదమేమిటి? వశిష్ఠ మహర్షి రాముల వారిని అడుగుతున్నారు ఇప్పుడు. విశిష్టాంశ సమర్థత్వం ఉపమానేషు గృహ్యతే, కో భేద సర్వసాదృశ్యే తూ ఉపమానోపమయేయో. సారీ, కొంచెం నాలుగు తడబడింది. ఉపమాన ఉపమేయో అంటే విశేషాంశం యొక్క సమాన ధర్మమే ఉపమయమందు గ్రహింపబడును. అట్లుగాక అంశములన్నింటి యొక్క సమాన ధర్మములు ఉన్న ఇంకా ఉపమేయముల భేదం. ఉపమానం అంటే ఎగ్జాంపుల్, ఉపమేయం అంటే దేనినై గురించి అయితే నేను ఉదాహరణగా తీసుకుని విషయం చెప్తున్నానో అది ఉపమేయం. ఉపమానం అంటే ఆ విషయాన్ని లక్షణంగా తీసుకుని నేను ఇంకొక పరమ లక్ష్యాన్ని సాధించబోతున్నాను, అది ఉపమానం. ఇప్పుడు వీటి యొక్క సమాన ధర్మ, ఇవి రెండు సమానమే అని గ్రహించాలి. అలా గ్రహించలేకపోతే అప్పుడు ఈ ఉపమాన ఉపమేయాల మధ్య భేదం ఏముంది? దృష్టాంత బుద్ధావేకాత్మ జ్ఞాన శాస్త్రార్థ వేదనాత్ మహావాక్యార్థ సంసిద్ధ శాంతి నిర్వాణముచ్యతే. ఈ జీవ బ్రహ్మముల స్వరూపమును గ్రహింపను ఉపయోగపడు దృష్టాంతమును ఎరింగిన అఖండాకార చిత్తవృత్తి ఉదయించింది. జీవుడు, బ్రహ్మము, వీటి యొక్క స్వరూపాన్ని మనం గ్రహించితే ఆ గ్రహించటానికి ఉపయోగపడేటువంటి దృష్టాంతాన్ని ఎరిగితే అప్పుడు ఆ అఖండాకార చిత్తవృత్తి ఉదయించడం. అంటే ఇక్కడ మనకి ఎందుకు చెప్తున్నారు అంటే, ఇప్పుడు రాబోయే ఉత్పత్తి ప్రకరణం అంతా కూడా చాలా మటుకు కూడా మనకి కొన్ని కథల రూపంలో చెప్తూ ఉంటారు. చాలా కథలు వస్తూ ఉంటాయి. ఆ కథలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని కథలు అయితే మనకి అసలు ఏంటి ఇలా జరుగుతోంది అనిపిస్తుంది, మనం ఊహించాం ఇలా ఉంటుంది. అలా వీటి యొక్క లక్షణాలతో సహా ఆ లక్షణాలకి ఆపాదిస్తూ ఆత్మజ్ఞానాన్ని చెప్తూ వెళ్తారు. అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన లక్షణం ఇది అని దాన్ని గ్రహించగలగాలి మనం. అలా గ్రహించుకుంటూ దానిని ఆ కథలని ద్వారా వెళ్తూ, అంటే ఇక్కడ ఈ కథలే, అంటే కథలను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఉపమానాలు అవి. ఉపమేయం ఏది? ఆత్మజ్ఞానం. ఉపమానం ఏది? ఆ ఆత్మజ్ఞానానికి అనుసంధిస్తూ దాన్ని అనుసంధానం చేస్తూ చెప్పేటువంటి ఇక్కడ ఈ కథలు ఏవైతే ఉన్నాయో, కథలు కూడా కాదు ప్రమాణాలు, వాటిని ఏవైతే ఉన్నాయో వాటిని మనం చదువుకుంటూ వెళ్తాం. అందుకోసని ఈ ప్రమాణ నిరూపణం అనేది ఏంటంటే, స్థాతవ్యం నేహ భోగేషు వివేకరహితాత్మన ఉపలోదర సంజాత పరిపీనాంత భేకవత్. అంటే ఈ రాతి యందు పుట్టినటువంటి ఒక బోదురు కప్ప, ఆ కప్ప కూడా గుడ్డిది. అటువంటి గుడ్డి బోదురు కప్పలాగా వివేకహీనుడై భోగముల యందు ఆసక్తుడై ఉండుట మనుషునకు తగదు. వివేకహీనుడై ఉండటం తప్పదు నాయన. ఇప్పుడు వివేకం కలగాలి, విచారవంతుడు అవ్వాలి. నీకు దాని ద్వారా శమం కలిగి, సంతృప్తి కలిగి, ఆ తృప్తి ద్వారా నువ్వు వెళ్తావు. నీకు ఈ ఆత్మతృప్తి అనేది అప్పుడు లభిస్తుంది. ఇలా చెప్తూ శ్రుత్వాత్వం బుద్ధి నైర్మల్యాత్
బలాద్యాస్యసి తత్పదం శుద్ధాత్వం బుద్ధి నైర్మల్యాత్ బలాద్యాస్యసి తత్పదం యథా కతక సంశ్లేషాత్ ప్రసాదం కలుషం పయః. మురికి నీరు ఇప్పుడు మనకి పంపుల్లో ఒక్కోసారి మనకి మురికి నీళ్ళు వచ్చినప్పుడు అందులో మనం ఈ స్ఫటికం వేస్తాం కదా. అది వేసినప్పుడు మంచినీరు పైకి తేరుకుని మట్టి కిందికి చేరిపోతుంది. అలా ఈ ప్రమాణ నిరూపణం ద్వారా విషయం తెలిసినటువంటి తర్వాత వెంటనే నీవు పరమపద ప్రాప్తి హేతు చిత్తసిద్ధిని పొందెదవు. ఆ పరమపదాన్ని పొందేటువంటి చేసుకునేటువంటి ఆ చిత్తశుద్ధిని పొందుతావు. మనస్సు శుద్ధం అవుతుంది. విదిత వేద్యమిదం హి మనో మునేః వివశమేవ హి యాతి పరంపదం యదవ బుద్ధం అఖండితం ఉత్తమం తదవబోధవశాన్న జహాతి హి. ఈ సాధన వలన మననశీలుడైనటువంటి ముముక్షువు ఆ ముముక్షు యొక్క అంతఃకరణం తత్వజ్ఞానాన్ని పొందుతుంది. అప్పుడు అతడు వాంఛింపకున్నను కోరకున్నా కూడా పరమపదమును ప్రవేశించును. పైగా ప్రవేశించటమే కాదు, అజ్ఞానమును నశింపచేసి ప్రకాశించిన ఆ పరమపదమును అంతఃకరణము వీడజాలదు. అంటే ఇక్కడ ఒకవేళ ఆ అజ్ఞానం కాదు, ఇక్కడ జ్ఞానం. ఒకవేళ ఆ జ్ఞానాన్ని పొందిన తరువాత మళ్ళీ ఎన్ని విషయవాంఛలు కలిగినా, అజ్ఞానం ఎంతగా ఆక్రమించాలని చూసినా కూడా దీపపు ఆ శిఖలోకి ఒక పురుగు వచ్చి పడిపోతే ఆ పురుగు మాడిపోతుంది, కానీ దీపం ఏం కానట్టుగా అజ్ఞానం అనేటువంటి పురుగు జ్ఞానం దగ్గరికి వెళ్తే ఆ అజ్ఞానమే శమించిపోతుంది, అజ్ఞానమే నాశనం అయిపోతుంది తప్ప జ్ఞానికి ఏమీ కాదు. అంతవరకు కూడా మనం సాధన చెయ్యాలి. ఇక్కడతో ముముక్షు వ్యవహార ప్రకరణం పూర్తయింది. మనం వాటికి ఇక్కడ ఆగుదాం. వచ్చే వారం నుంచి ఈ యోగ వాసిష్టంలో 3వ ప్రకరణం అయినటువంటి ఉత్పత్తి ప్రకరణం ప్రారంభించుకుందాం. అంతవరకు జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. మురళి, మనం సాయంత్రం కలుద్దామా భాగవతానికి? ఓకే. 4 గంటకి 4గా నీకు? నీకు 5ంటికి సరిపోతుందా? ఉం. అంటే నీకు 5 అంటే నాకు 3 అవుతుందా, లేకపోతే నా 5ంటికా? నీ ఇష్టం. నీ 5 అంటే నాకు 7 అవుతుంది. నీకు ఓకేగా? సరే. ఓకే, సరే, బాయ్.